తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, విడువక ఎడబాయికి మెడల కృప చూపుచున్న దేవా, కృపాసత్య సంపూర్ణుడా, మీకే వందనాలయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా, మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి మీకు వందనాలు. సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. ఇంతవరకు ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా, ఆరాధనను బట్టి, సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం చేయండి. దేవుని వాక్యం పట్ల తృష్ణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈరోజు దేవుని వాక్యం ద్వారా నేను ఒక విషయాన్ని నేర్చుకోవాలి. దేవుని వాక్యం చేత నేను గద్దించబడాలి. దేవుని వాక్యం చేత నన్ను నేను సరిచేసుకోవాలి. దేవుని వాక్యము చేత నేను ఉదక స్నానం చేయబడాలి. దేవుని వాక్యం అగ్ని చేత నేను పవిత్రపరచబడాలని ఎవరికి వారే తృష్ణ కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఇది నా గురించి మాట్లాడారని అనుకోకుండా ప్రభా, ఇది నాతో దేవుడు మాట్లాడారు, నేను మారు మనసు పొందాలి అనే ప్రభా భావన, అనే ఆలోచన బిడ్డలకు దయచేయండి. పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు అనేకులు వారి హృదయాలలో పొడవబడి మారు మనసు పొందారు తండ్రి. ఈ రోజున తండ్రి తిరగబడుతున్నారు ప్రభా. అలాంటి పరిస్థితులు మా సంఘంలో ఉండలేదు ప్రభా. కృపా మినిస్ట్రీ సంఘం పట్ల నీ ప్రత్యేకమైన కృప దయచేయండి తండ్రి. వినుచున్న వర్తమానం ద్వారా మా జీవితాలకు ఆ వాక్యాన్ని అన్వయించుకుని దేవుడు తన వాక్కు ద్వారా నాతో మాట్లాడారని విశ్వసించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు ధన్యులు. ఎందుకంటే చాలామంది ఈరోజు వాతావరణాన్ని బట్టో, ఒకవేళ అనారోగ్య పరిస్థితిని బట్టో, మరి ఎందుకని రాలేదో తెలియదు, కానీ చాలామంది రావాల్సిన వారు ఉన్నారు. ఒకవేళ వారి సమయం ఇంకా రాలేదేమో. యేసు ప్రభులు వారు అంటచ్చు, నా సమయం ఇంకా రాలేదు. ఆరాధన సమయం 10 గంటలకి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం డ్యూటీకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా క్రమాన్ని పాటిస్తాం, కానీ మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం క్రమాన్ని పాటించట్లా. నేను ఒకటే మాట జ్ఞాపకం చేస్తాను. ఇస్సాకు దగ్గరికి యాకోబు ముందెళ్ళాడా, ఏశావు ముందెళ్ళాడా? యాకోబు ముందెళ్ళాడు. మరి ఎవరు దీవించబడ్డారు? యాకోబే దీవించబడ్డాడు. వెనకాల వచ్చినటువంటి ఏశావు ఎంతో ఏడ్చాడు. ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచి శ్రద్ధతో వెతికాడు. ఆశీర్వాదం పొందాడా? పొందలా. కాబట్టి గమనించాలి, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. దయచేసి వచ్చేవారం నుంచి అయినా క్రమాన్ని పాటించండి, సమయాన్ని పాటించండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు వాక్యదానంలోనికి రండి. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరవండి. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం అందరూ కూడా తీసి ఉంచండి. నేను ఇంట్రడక్షన్ చెప్తాను, దయచేసి అందరూ కూడా రాసుకోండి. ఈరోజు మన వాక్య ధ్యానాంశం యూదా రాజుల్లో నుంచి 14వ రాజు. నోట్ చేసుకోండి ప్రతి మాట కూడా. యూదా రాజుల్లో నుంచి 14వ రాజు ఎవరు? మనష్షే. ఎవరి మనష్షే? హిజ్కియా కుమారుడు. హిజ్కియా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. హిజ్కియా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడింది అతనికి అని అందరూ గుర్తుపెట్టుకున్నారు హిజ్కియాని. కానీ మనష్షేని ఎవరు గుర్తుపెట్టుకోవాలా? నేను ఎందుకు గుర్తుపెట్టుకోలేదు అనుకుంటున్నారంటే, మనష్షే అని పేరుకి అర్థం మర్చిపోవుట. మనష్షేని మర్చిపోతున్నారేమో. ఒకవేళ మర్చిపోయే వ్యక్తి కాదండి అతను. ఏమండి? మనష్షే 328వ పేజీ బైబిల్ గ్రంథంలో 328వ పేజీ, రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం. అలాగే రాసుకోండి. 21వ అధ్యాయంతో పాటు 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయంలో కూడా మనష్షే గురించి రాయబడి ఉంటుంది. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయంలో కూడా మనష్షే గురించి రాయబడి ఉంటుంది. ఇంకెక్కడ ఉండదు. ఇతని రాజ్య పరిపాలన 55 సంవత్సరాలండి. అంటే యూదా రాజ్యంలోనే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ పరిపాలన చేసిన వ్యక్తి ఎవరంటే ఇతనే. సొలొమోన్ 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సౌలు 40 సంవత్సరాలు, కానీ ఇతను మాత్రం 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యూదా రాజ్యంలోనే అతి ఎక్కువ పరిపాలన చేసిన వారు ఎవరంటే మీరు టక్కుమని చెప్పాలి, మనష్షే అని. రాసుకోండి. సంవత్సరం క్రీస్తు పూర్వం 689 నుంచి 634 వరకు. క్రీస్తు పూర్వం 689 నుంచి 634 వరకు. నేను 4 మాటలు సిద్ధపరిచానండి. 4 మాటలు పొందుపరిచాను. మొదటి మాట రాసుకోండి. మనష్షే రాజ్య పరిపాలన ప్రారంభంలో దేవునికి విరోధంగా చేసిన పాపాలు. మనష్షే తన రాజ్య పరిపాలన ప్రారంభంలో దేవునికి విరోధంగా చేసిన పాపాలు ఏంటి? ఇది మొదటి మాట. రెండో మాట, దేవుని హెచ్చరిక. చెవియొగ్గని మనష్షే. దేవుని హెచ్చరిక, చెవియొగ్గని మనష్షే. ఈ టైటిల్లోనే మీకు అర్థమైపోద్ది సబ్జెక్ట్ అంతా. మూడో మాట, శ్రమలో యెహోవా తట్టు తిరిగిన మనష్షే.
శ్రమలో యెహోవా తట్టు తిరిగిన మనష్షే. 4వ మాట, మార్పు పొందిన తర్వాత మనష్షే చర్యలు. 3వ మాట, శ్రమలో యెహోవా తట్టు తిరిగిన మనష్షే. 4, మార్పు పొందిన తర్వాత మనష్షే చర్యలు. చక్కగా 45 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఈరోజు బల్లారాధన ఉంది కనుక నేను ఎక్కువ విస్తరించి మాట్లాడను. సింపుల్గా అందరికీ అర్థమయ్యే రీతిలోనే మాట్లాడతాను. మరలా చెప్తున్నాను, రాజుల చరిత్రను ధ్యానిస్తున్నప్పుడు ఇది చరిత్ర కదా అని కొట్టిపాడేయద్దు. ప్రతి రాజు చరిత్రను మనం తెలుసుకుంటూ ఆ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. ఒకవేళ అలాంటి పొజిషన్లో నేను ఉన్నానేమో, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 మాటల్లో ఏదో ఒక మాట మనకు టచ్ అయ్యేది. నేను ఈ స్థానంలో ఉన్నా, నేను ఈ పొజిషన్లో ఉన్నా, నిజమే దేవునికి విరోధంగా నేను ఈ పాపం కలిగి ఉన్నా, ఇప్పుడు మనిషిలాగా నేను కూడా మారు మనసు పొందాలి అనే ఆలోచన మనకు రావాలి. ఖచ్చితంగా మార్పు చెందాడు మనషే. మార్పు చెందకపోతే ఏంటి, మార్పు పొందితే ఏంటి, ఇలా చాలా విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. రాసుకున్నారు కదా. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. మొదటి మాటకి రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేర్చు వచ్చెను. చాలండి. కొన్ని పాపాలు ఉన్నాయి. మొదటి పాపం ఏంటో ఇప్పుడు మనం చదువుకున్నాం. మిగతా వచనాల్లో మిగతా పాపాల గురించి చెప్తాను. మొట్టమొదటి పాపం ఏంటంటే ఇజ్రాయేలీల ఎదుట నుండి వెళ్ళగొట్టబడిన జనులు చేసిన హేయక్రియలు చేసాడంటండి మనష్షే. ఈ పాయింట్ వివరించడానికి ముందు నన్ను ప్రశ్న అడిగినవ్వండి. మనష్షే రాజ్య పరిపాలన ప్రారంభించడానికి నిలబడినప్పుడు అతనికి ఎన్ని సంవత్సరాలు చెప్పండి. చెప్పిన మీ అందరిని దేవుడు దీవించును గాక. ఎన్ని సంవత్సరాల వయసులో ప్రారంభించాడు? 12 సంవత్సరాల వయసులో. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను. హిజ్కియా, నీ పని అయిపోయింది, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు మాట్లాడాడు కదా. అంతకు ముందు ఈ మనిషి పుట్టాడా, తర్వాత కాలంలో పుట్టాడా? ఎలా చెప్పగలరు? అది దేవుడు చెప్పినట్టుగా అక్కడి నుంచి 15 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత 15 సంవత్సరాల ఆయుష్య కాలంలో పుట్టిన వ్యక్తి ఈ మనష్షే. ఇక్కడ ఒక సబ్జెక్ట్ చెప్పాలి ఖచ్చితంగా. హిజ్కియా గురించి ఇంచుమించు 3 వారాలు చెప్పినట్టున్నాను. హిజ్కియా చర్యలు, ఆ తర్వాత హిజ్కియా విజయం, తర్వాత హిజ్కియా రోగం, తర్వాత హిజ్కియా గర్వం. ఇలా 4 పాయింట్స్ చెప్పాను, 3 వారాల్లో చెప్పాను. దేవుడు పిలిచినప్పుడు మనం వెళ్ళిపోవటం మంచిది. ఒక టైటిల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. భక్తిగల వ్యక్తి చనిపోయాడంటే, భక్తిగల వ్యక్తి, నీతిమంతుడు, యథార్థపరుడు చనిపోయాడంటే అతని ఎడల దేవుడు కలిగిన ప్రణాళిక పూర్తయిపోయింది. అందుకని దేవుడు తీసేసుకున్నాడు. ఎంత మంచోని తీసేసుకున్నావా, అయ్యో మనం ఇట్లా బాధపడతాం. ఏం బాధపడక్కర్లా. మంచివాడు, యథార్థవంతుడు, నీతిపరుడు చనిపోయాడంటే అతనితో దేవుడు చేయాలనుకున్న పని అయిపోయింది, దేవుడు తీసుకున్నాడు. నరులారా తిరిగి రండి అని దేవుని సెలవు లేకుండా ఏ మానవుడు చనిపోడు. దాన్ని బట్టి మనం కృంగిపోనక్కర్లా, బాధపడక్కర్లా, దేవుని దూషించక్కర్లా. భక్తి కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి ఇంకా బతుకున్నారు అంటే అతని పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చవలసిన పని ఇంకా ఉంది. మీకు అర్థమవడం కోసం ఏలియా అన్నాడు బహు బలహీన దశలో, అయ్యా నన్ను తీసుకో ప్రభువా అన్నాడు. తీసేసుకున్నాడు దేవుడు? తీసుకోవాలా? దేవదూతను పంపించి ఆహారం పెట్టి తిన్నాడు, శుభ్రంగా తిన్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు. లే, శక్తికి మించిన ప్రయాణం ఉంది, నడు పడుకుంటావనా? పెట్టింది ఏసు రక్తం చేయాలి. తిన్నది ఎందుకని? గుర్రు పెట్టి పడుకుంటా కాదు, ఓ భారం ఉంది. ఆ భారం మనందరూ కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. అలాగే 2వ విషయం చెప్తాను చూడండి. భక్తిహీనుడు ఇంకా బతుకున్నాడంటే, భక్తిహీనుడు, అవినీతిపరుడు, దుర్నీతిపరుడు, చెడ్డవాడు, దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు, ఈడికి ఎంతో మందికి సాగు అవుతుంది కానీ ఈడికి సాగు రావట్లేదంటారా అనుకుంటారు చూడండి కొంతమంది. అలాంటి వాడు ఎందుకు బతుకున్నాడంటే దేవుడు ఇంకా వ్యక్తికి అవకాశం ఇస్తున్నాడు.
అర్థమైందండి? దేవుడు ఇంకా ఆ వ్యక్తికి అవకాశం ఇస్తున్నాడు. దుష్టుడు, దుర్మార్గుడు, అవినీతిపరుడు, కంచెలు దూరంగా పెట్టండమ్మా. దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు చచ్చిపోయాడు అనుకోండి, తన పాపలో చచ్చిపోయాడు అనుకోండి, దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా అతడు సద్వినియోగం చేసుకోలేదు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనమగును. భక్తి గలవాడు బ్రతుకుంటే ఏంటో చెప్పాను, చనిపోతే ఏంటో చెప్పాను. భక్తిహీనుడు బ్రతికితే ఏంటో చెప్పాను, చచ్చిపోతే ఏంటో చెప్పాను. ఇప్పుడు మీరు భక్తిహీనులుగా ఉన్నారా, భక్తి పరులుగా ఉన్నారా? ఏ స్థితిలో ఉన్నారో మిమ్మల్ని మీరే ఆలోచించుకోండి, ప్రశ్నించుకోండి. నేను అంటాను, యథార్థమైన స్థితిలో ఉన్నప్పుడే హిజ్కియాని దేవుడు పిలిచేశాడు. పిలిస్తే అయ్యా కొంచెం బతిమాలాడు, సర్లే 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఈ 15 సంవత్సరాల్లో ఏమైనా యోగ్యమైన పని చేశాడా, దేవునికి ఇష్టమైన పని చేశాడంటే దేవునికి నచ్చని పని చేశాడు. ఎవరో బబులోను దేశ ప్రజలు వస్తే వాళ్ళకి సువార్త చెప్పాల్సింది పోయి, దేవుడు నన్ను ఇలా బాగు చేశాడు, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడని చెప్పాల్సింది పోయి, తనకున్నటువంటి గర్వాన్ని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, దేవుడు తన పట్ల చేసిన అద్భుతమైన ఘనమైన కార్యాలను బట్టి హెచ్చించుకుని, గర్వించుకుని, ఆత్మీయ గర్వం గర్వించుకుని తనకున్నవన్నీ చూపించాడు. దేవుడు యెషయాని పంపించి మళ్ళీ అన్నీ ఏం చెప్పాడు? వాళ్ళకు నువ్వేవైతే చూపించావో అన్నీ పట్టుకెళ్ళిపో, దోచుకుంటారు. సామాన్లు మాత్రమే కాదు, బంగారం, వజ్రాలు, వడ్డీరాలు కాదు, నీ సంతతి వారిని కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోవటమే కాదు, నపుంసకులుగా కూడా. అలాంటప్పుడు ఏమని ప్రార్థించాలి? వెంటనే ప్రభు నా బిడ్డలు నపుంసకులుగా చేయడం ఏంటి ప్రభు? అయ్యా మొరపెట్ల. దేవుడు చెప్పింది చేయటం మంచిదే, దేవుడు చెప్పింది చెప్పినట్టు జరగటం మంచిదే అనుకున్నాడు. చాలా మంది ఇలాంటి స్థితిలో ఉంటారు. నా పిల్లలు ఏ సాగు చస్తే నాకెందుకు, నా మట్టుకు నేను హ్యాపీగా ఉన్నాను లేదనుకుంటారు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఎవరు ఉన్నారండి? నాకు తెలిసి ఎవరు ఉండరు మరి. ఎందుకంటే తల్లిదండ్రుల జీవిత విధానమే పిల్లల మీద ప్రభావం పడద్ది. తల్లిదండ్రులు మంచోళ్ళు అనుకోండి, ఆ పిల్లలకి మంచి పేరు ఉంటుంది. తల్లిదండ్రులు చెడ్డోళ్ళు అనుకోండి, ఆ ప్రభావం 100కి 99% ఆ పిల్లల మీద ప్రభావం పడద్ది. హిజ్కియా చేసిన అపరాధము తన పిల్లల మీద పడిందా లేదండి? తన బంగారం అంతా దోచుకుపోయారు తర్వాత రోజుల్లో. ఏమండి, అడిగి మరి ఆయుష్ పొందుకున్నటువంటి ఆ 15 సంవత్సరాల వయసులో పుట్టినోడే ఈ మనషే. నేను ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు కదా? అడిగి పొందుకున్నాడు ఆయుష్. ఆ ఆయుష్ కాలంలో పుట్టినవాడు ఈ మనషే. అసలు ఇలాంటి వ్యక్తి పుట్టకుండా ఉంటే మేలు అనుకుంటారు మీరు ఇతని గురించి విన్న తర్వాత. ఎలాంటి యథార్థపరుడైన హిజ్కియా కడుపున పుట్టినటువంటి ఈ మనషే చేసినటువంటి పనులు చూస్తే అర్రెర్రెర్రె, అలాంటి తండ్రికి పుట్టాల్సిన ఓడైనా, అలాంటి తండ్రికి పుట్టాల్సిన కొడుకనేతను అని అనుకుంటారు మీరు. అతను ఏమేం చేశాడు? 2వ వచనం సహోదరి చదివింది మీరు అందరూ విన్నారు. 21వ అధ్యాయం 2వ వచనం. ఇజ్రాయేలీల ఎదుట నుండి వెళ్ళగొట్టబడిన ఆ జనులు చేసిన హేయమైన క్రియలు అతను చేశాడంట. ఏంటి ఆ హేయమైన క్రియలు అని ఆలోచన చేస్తే చూడండి, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని విషయాలు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున ప్రవేశించిన తరువాత ఆ జనముల, ఎవరండి ఆ జనములు అంటే? కాదండి, పొరపడుతున్నారు. ఇది ఇజ్రాయేలుతో చెప్తున్న మాట. ఇది అందరూ తీసారా? 18:9. హిత్తీలు, హివ్వీలు, యబూసీలు, విన్నారా ఈ విషయాలు? 7 జాతుల వారు ఉంటారు. ఏబూసీలు, హిత్తీలు, హివ్వీలు, పెరిజ్జీలు, ఈ జనులు అండి. ఆ జనులు అంటే ఈ జనులు. కనానులో పెద్దమ్మ లేచి ఇక్కడికి వచ్చామ్మా, నా వైపు చూడండి. ఇజ్రాయేలీల్ని ఏ ప్రాంతంలో ప్రవేశపెట్టాడు దేవుడు? కనాను ప్రాంతంలో ప్రవేశపెట్టాడు. కనాను ప్రాంతంలో ప్రవేశపెట్టక ముందు కనాను ప్రాంతంలో ఎవరున్నారు? పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలు, వీళ్ళు. మీ అందరికీ బైబిల్ చదువుతున్నప్పుడు ఈ డౌట్ వస్తుంది. మీకు వచ్చిందో రాదో తెలియదు, కానీ మా అమ్మకి బాగా డౌట్లు వస్తాయి నాకులాగా. అరే, ఇప్పుడు దేవుడు వాళ్ళని ఎల్లగొట్టేసి వీళ్ళని పెట్టాడు కదా, వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళు దేవుని సృష్టించిన వాళ్ళు కాదా అని అడిగింది నేను. అప్పుడు ఏం సమాధానం చెప్పాలి తెలియక సర్లే తర్వాత చెప్తాలే అన్న. ఇప్పుడు వచ్చింది ఆ సబ్జెక్ట్. దేవునికి స్తోత్రం కలిగిందిగా. వాళ్ళని తోసేసి ఇజ్రాయేలుని అక్కడ పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు ఆ ప్రజల్ని దేవుడు ఎందుకు తోసేసాడు? ఆ ప్రజలంటే దేవుడికి ఇష్టం లేదా? ఆ ప్రజలు దేవుని ద్వారా పుట్టిన వాళ్ళు కాదా? ఆదాము నుంచే వచ్చింది వాళ్ళు కూడా.
అంటే ఆ 7 జాతుల వారిని దేవుడు వెళ్ళగొట్టడానికి గల కారణాలు ఏంటో కూడా మీకు ఈరోజు చెప్తా. ఇప్పుడు ఈ వచనాలు చదువమ్మా, పూర్తి చేయి. ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండం దాటించు అనినైనను, శకునము చెప్పు శోధిగండనైనను, మేఘ శకునములు కానీ సర్పశకునములు కానీ చెప్పు అనినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలికునినైనను, కర్ణ పిశాచిని అడుగువానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. ఆ హేయములైన అద్దుగదుగు వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడిపై ఉండాలి. ఇప్పుడు చదివినటువంటి ఈ విషయాల్లో ఎన్ని విషయాలు ఉన్నాయి? శకునాలు చెప్పటం, కుమారుని అగ్నిగుండం దాటించటం, సోది చెప్పటం, మేఘశకునములు కానీ సర్పశకునములు కానీ చిల్లంగితనము కానీ మాంత్రికులతో సంబంధం కలిగి ఉండటం కానీ, ఇంద్రజాలకునైనను, కర్ణపిశాచిని అడుగువానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయవానినైనను, సోది చెప్పించుకునే వారి నైనను. ఈ క్రియలన్నీ వాళ్ళ క్రియలు. ఎవరి క్రియలు? 7 జాతులు చేసేటటువంటి క్రియలు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 29వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకున్నటకు వెలుచున్న జనములు నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనం చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకుని వారి దేశంలో నివసించినప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపజేయబడిన తర్వాత అదిగో నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములో తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. యాలయనగా అది ఇది పాయింట్. యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు కదా. చాలండి. ఎందుకండి 7 జాతుల ప్రజలను దేవుడు వెళ్ళగొట్టాడంటే కారణం ఇది. ఆ 7 జాతుల యొక్క ప్రజల్లో ఉన్నటువంటి అలవాట్లు ఇవి. శకునాలు చెప్పించుకోవటం, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళటం, దయ్యాల దగ్గర విచారణ చేయటం. ఇప్పుడు అలాంటి పనులు సంఘంలో ఎవరైనా కలిగి ఉన్నారా? గమనించాలి. ఇతను ఒక ఇజ్రాయేలీయుడు, మనష్షే, హిజ్కియా కుమారుడు. హిజ్కియా కుమారుడు మనష్షే ఎంత గొప్ప యథార్థపరుని కడుపును పుట్టినటువంటి వాడు. దేవుని యొద్ద విచారణ చేయాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. కానీ ఇతను ఏం చేస్తాడంటే ఈ ఇజ్రాయేలీలకు ఆ ప్రాంతాన్ని ఇవ్వక ముందు నివసించినటువంటి 7 జాతులు వారు చేసినటువంటి హేయమైన క్రియలన్నీ, ఒకటి కాదండి, అన్నీ చేస్తున్నాడు. నేను ఒక్కొక్కటిగా రెఫరెన్స్ మీకు ఇస్తాను. నేను అన్నీ చేస్తున్నాడు. హేయమైన క్రియలు. తన కుమారుణ్ణి అగ్నిగుండం దాటించటం, అగ్నికి బలి చేయటం, ఆహుతి చేయటం, ఇది దేవునికి నచ్చినటువంటి పని. అన్యులు తమ దేవతలకు తమ దేవుళ్ళకు ఎన్నైనా చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. అన్య ప్రజలు తమ దేవతలకు చేసినట్లుగా మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు. మీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండవాలి. నరహత్య చేయకూడదు, అబద్ధములు ఆడకూడదు, వ్యర్థమైన ఆరాధన చేయకూడదు, వ్యర్థమైన వాటికి సాగిలపడకూడదు, వ్యర్థమైన వాటిని పూజించకూడదు. ఇది మన దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల్లో ప్రధానమైనటువంటి ఆజ్ఞ. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉన్నటువంటి ఆజ్ఞ. చాలా మంది ఆనాడు మనష్షే ఎలా ఉన్నాడో ఈ రోజున సంఘముల వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సంఘముల వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి మళ్ళీ మనం ప్రశ్నించుకుందాం. 7 జాతుల వారిని వెళ్ళగొట్టి ఇజ్రాయేలీలను ప్రవేశపెట్టిన దేవుడు ఈ ఇజ్రాయేలీలు కూడా అదే పని చేస్తే ఇజ్రాయేలుని వెళ్ళగొట్టడా? వెళ్ళగొట్టాడు ఖచ్చితంగా. బబులోను వాళ్ళకి అప్పగించేశాడు యోధా ప్రజల్ని. ఇజ్రాయేలునేమో అషూరు వాళ్ళకి అప్పగించేశాడు. మరి మనల్ని ఎవరికి అప్పగిస్తాడు? రోగాలకి, రొచ్చులకి, అప్పులకి, బాధలకి, ఇబ్బందులకి అప్పగిస్తాడు. మన పిల్లలు తప్పు చేస్తే మనం వాళ్ళని దండిస్తాం. అలాగే మనము దేవుని ఎదుట చేయకూడని పనులు చేస్తే దేవుడు కూడా మనల్ని దండిస్తాడు. దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడు. దేవుడు కూడా మనల్ని గాయపరుస్తాడు. దేవుడు కూడా కొన్నిసార్లు కఠినంగా, ఈ మాట చూడండి, కఠినముగా నేను శిక్షించి తినే గాని మరణముకు నేను
అప్పగించలేదు. ఆ మరణానికి అప్పగించబడే స్థాయి వరకు నువ్వు దయచేసి మూర్ఖంగా ప్రవర్తించవద్దు. ఈ మనిషి ఎలా జీవించాడంటే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా తోసేశాడు. అసలు ధర్మశాస్త్రాన్ని ప్రేమించుడు కాదు. నేను ప్రతిసారి చెప్తాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైనా ఒక రాజు ఎన్నిక చేయబడిన తర్వాత ధర్మశాస్త్ర ప్రతి దగ్గర పెట్టుకుని ఆ ధర్మశాస్త్రాన్ని చదివి ధర్మశాస్త్రానుసారంగా రాజ్య పరిపాలన చేయాలి. ఈ మనిషి అనే వ్యక్తి ధర్మశాస్త్రాన్ని చదివిన వాడైతే, ధర్మశాస్త్రం ఎరిగిన వాడైతే ఈ తప్పులు చేసేవాడు కాదు. ఈరోజు చాలామంది విశ్వాసులు పొరపాట్లు చేస్తూ ఉంటారు, అతిక్రమాలు చేస్తూ ఉంటారు, కొంచెం గాడి తప్పుతూ ఉంటారు, అంటే మార్గం తప్పిపోతూ ఉంటారు, కొంచెం త్రోవ తప్పిపోతూ ఉంటారు. ఎవరైనా ఒకటే, అందరూ ఒకటే అంటారు చూడండి. వాళ్ళు బైబిల్ సరిగ్గా చదవరు. అందరూ ఒకటే అన్నీ ఒకటే అని ఇలాంటి భావంతో కూడిన మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు జ్ఞానంతో మాట్లాడుతానని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు బైబిల్ జ్ఞానం తెలియక సొంత జ్ఞానంతో మాట్లాడుతున్నారు. నాకు అందరూ ఒకటే, అందరూ కావాలి, అటు వెళ్తాను ఇటు వెళ్తాను, ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను, ఇక్కడ వచ్చిందేస్తాను అక్కడ వచ్చిందేస్తాను, ఇక్కడ గంతేస్తాను అక్కడ గంతేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడతారు చూడండి. వాళ్ళు వాక్యానుసారంగా చూస్తే అజ్ఞానులు, అవివేకులు, మూర్ఖులు, జ్ఞానం లేనటువంటి వారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదివితే జ్ఞానం వస్తుంది. భక్తుడైన దావీదు మహారాజు అన్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. ప్రతిరోజు బైబిల్ చదివే క్రైస్తవులు ఎక్కడున్నారు ఈ రోజున? ఎందుకంటే ఈ రోజున అనేక మంది త్రోవ తప్పిపోతున్నారంటే బైబిల్ చదివే అనుభవం లేదు. ఏంటమ్మా నువ్వు ఎందుకు చదవు అంటే ఖాళీ లేదండి. దేనికి ఖాళీ లేదు? బైబిల్ చదవడానికి ఖాళీ లేదు. దేనికి ఖాళీ లేదు? ప్రార్థన చేయడానికి ఖాళీ లేదు. దేనికి ఖాళీ లేదు? ఉపవాసం ఉండటానికి ఖాళీ లేదు. దేనికి ఖాళీ లేదు? మందిరానికి రావటానికి ఖాళీ లేదు. తినటానికి ఖాళీ ఉంటుందా? తిరగడానికి ఖాళీ ఉంటుందా? ప్రయాణాలు చేయడానికి ఖాళీ ఉంటుందా? ఈ లోకంలో కార్యక్రమాలలో పాల్పంపులు పొందుకోవడానికి ఖాళీ ఉంటుందా? బీచ్కి వెళ్ళటానికి ఖాళీ ఉంటుందా? పార్కులకు వెళ్ళటానికి ఖాళీ ఉంటుందా? బంధువులకి స్నేహితులకి వెళ్ళటానికి ఖాళీ ఉంటుంది? విస్తారమైన ఖాళీ. ఒక్కరోజు 3 అధ్యాయాలు చదవటానికి ఖాళీ ఉండదు మనకి ఈ రోజున. ఎంత బిజీ షెడ్యూలో. మన డిప్యూటీ సీఎం గారితో పాటుగా మీరు వర్క్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఖాళీ ఉండదు ఆయనకి, ఎందుకంటే డిప్యూటీ సీఎం ఆయన. నారా చంద్రబాబు నాయుడు గారికి తన కుటుంబంతో కలిసి ఒక 5 నిమిషాలు కూర్చొని ముచ్చటించడానికి కూడా ఖాళీ ఉండదు ఆయనకి. ఆయన ఆంధ్రప్రదేశ్కి సీఎం. వాళ్ళకి ఖాళీ లేదంటే అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. మీకు ఖాళీ లేదా బైబిల్ చదవడానికి? మన ఏమైనా ముఖ్యమంత్రులు, ఏమైనా గ్రామ ప్రెసిడెంట్లో మనం ఏమైనా ఖాళీ లేదంటానికి? నువ్వు బైబిల్ చదవట్లేదంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదు అని అర్థం. ఇప్పుడు ఒక ప్రేమికుడు ఉన్నాడండి, ఓ ప్రేమికురాలు ఉంది. వాళ్ళిద్దరూ మాటల్లో పడ్డారంటే అసలు టైం తెలుస్తుంది వాళ్ళకి. ఎవడో ఒక వీడియో పెట్టాడు, పెట్టక నాకే పెడతారు, కొన్ని వాడుకుంటానని పెడతారు అనుకుంటా. ఏంటంటే తన ప్రేమికురాలతో మాట్లాడతా కింద పొరలు ఇచ్చుకుని తీస్తున్నాడు కొద్ది మట్టి. అదే వీడియో కంటిన్యూ చేస్తుంటే ఒకరిని పాతి పెట్టేంత గొయ్యి తీసేసాడు. మాటల్లో పడి మనిషిని కప్పెట్టేంత గొయ్యి తీసేసాడు. ఏసు రక్తమే. ఏంటంత మాయా ప్రేమ? అరే ఏంట్రా పని ఏంట్రా అంటే నీ టైం ఎలా పలా తెలియట్లేదా? నా ప్రేమికురాలతో మాట్లాడితే నాకు అసలు టైమే తెలియదు అనుకో. ఏసు రక్తమే. మీరు బైబిల్ పట్టుకున్నారంటే బైబిల్ పట్టుకుని చదువుతూ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఇన్వాల్వ్మెంట్ వెళ్ళిపోతూ 3 అధ్యాయాలు చదువుకుందామని కూర్చున్న మీరు 30 అధ్యాయాలు చదివితే అప్పుడు మీరు దేవుని ప్రేమలో పడ్డారని. ఈ మధ్య అనిల్ కుమార్ ఒక పాట పాడారు, ప్రేమల్లో పడ్డాను నేను, ప్రేమల్లో పడ్డాను నేను. ఏంటి ఇలా పాడుతున్నాడు ఏంటి అనుకున్నా. తెరా ఆ పాట పూర్తికంటే నా యేసు ప్రభుని. దేవుని ప్రేమించే వాళ్ళు బైబిల్ చదవకుండా ఉండలేరండి. ప్రేమికుడు తన ప్రేమికురాలతో మాట్లాడిన రోజు ఏదైనా ఉంటుందా? ఉదయం 5 గంటలకి హాయ్ గుడ్ మార్నింగ్ లేచావా? ఎంత ప్రేమగా పలకరిస్తాడండి ప్రేమికుడు ప్రేమికురాలని. మరి నిజంగా మీరు దేవుని ప్రేమించే వాళ్ళైతే ఉదయం లేవంగానే మీరు పట్టుకునేది ఏంటిది? మొబైల్ కాదంటారా? మీరు కూడా పట్టుకున్నారండి. నేను మీకోసమే పెడుతున్నా ఏసు రక్తమే. నేను పట్టుకునేది కూడా మొబైల్. అది అవి చూడడానికి కాదు. అమ్మ ఈరోజు చదవాల్సిన వాక్యం ఇది, ఇది ఈరోజు ప్రశ్న ఇది. దానికోసమే మళ్ళీ బైబిల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి నా కార్యక్రమాలు నేను చూసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే దేవునితో సహవాసం చేస్తాడు. మీరు ప్రార్థన చేయడానికి ఖాళీ లేదు, వాక్యం చదవడానికి ఖాళీ లేదు, ప్రశ్నకి సమాధానం పెట్టడానికి ఖాళీ లేదు. మా రాజకుమార్ పిన్ని అని అనుకుంటుందేమో,
వారం రోజులు ఖాళీ లేక నిజంగానే పెట్టలా. ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి చెప్పట్లా, దేవుడు నడిపిస్తున్నాడు. అలా 2 రోజుల నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు ఆన్సర్ పెట్టడం. దుబాయ్లో, కోయిటాలో, ఏలూరులో, హైదరాబాద్లో ఆయా దేశాల వారు ఆన్సర్ పెడుతున్నారు. మన స్థానిక బిడ్డలు ఎంత గొప్ప పనులు, గొప్ప బిజీ షెడ్యూల్. ఏమా స్వాతి పెడుతున్నావులే? చదువుతున్నారా మరి? రోజు శనివారం వాక్యాలు అంటున్నారా? సరే, సబ్జెక్టులోకి వస్తున్నారు. మనషి అనేటటువంటి వ్యక్తికి ధర్మశాస్త్రం అనేది తెలీదు. అందుకనే 7 జాతుల వారు చేసినటువంటి హేయమైన క్రియలు చేశాడు. అంత మాత్రమే. తర్వాత 21వ అధ్యాయం 3వ వచనం మన సబ్జెక్టులోకి వచ్చేయాలి. 21వ అధ్యాయం 2వ రాజులు 21:3. తర్వాత ఏం చేశాడు చూడండి. హేయమైన క్రియలు చేశాడు. తర్వాత తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను కట్టించి, ఇజ్రాయిలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. అది యేసు రక్తమే జయం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి తప్పు ఏం చేశాడు? మనషే 7 జాతుల వారి హేయ క్రియలను చేశాడు. రెండో తప్పు ఏం చేశాడు? నా మొదటి మాట ఏంటి? మనషే తన రాజ్య పరిపాలన ప్రారంభంలో చేసిన పాపాలు చెప్తున్నా. ఆ పాపాల గురించి చెప్తూ మనలో కూడా పాపాలు ఉన్నాయేమో సరి చూసుకుందాం. ఇప్పుడు చెప్పండి. 1, హిజ్కియా పడగొట్టిన వాటిని ఇతడు తిరిగి కట్టేస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, అహాబును అనుసరించి నడుస్తున్నాడు. నెంబర్ 3, నక్షత్రాలకు పూజ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు పొద్దున్నే వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి రికార్డ్ అవుతుందిగా, బాప్తిజం తీసుకున్నాక నీకు నక్షత్రాలతో తిథులతో పనేంటి? యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? మనషే చేసినటువంటి పాపం ఈ రోజున ఇశ్రాయేలీయులు కూడా చేస్తున్నారు. జాగ్రత్త. దేవుడు పక్షపాతి కాదు, అందరి ఎడల సమాన దృష్టి కలిగినటువంటి వాడు. తప్పు చేస్తే ఆయన దృష్టిలో ఎవరైనా ఒకటే. దావీదునే విడిచిపెట్టలేదు దేవుడు, మనల్ని విడిచిపెడతాడా? ఏమండి? ఎవరినైనా విడిచిపెట్టలేదు దేవుడు. ఆదాముని విడిచిపెట్టలేదు, నోవాహుని విడిచిపెట్టలేదు. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప భక్తి చేసినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వారు కూడా చిన్న తప్పే కదని మరుగు చేయలేదు. బైబిల్లో బహిర్గతం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నేను మాట్లాడుతాను. చెప్పండి, మీ ముందటి తరాల్లో కొంతమందిని మీరు గోల్ పెట్టుకుంటారు. ఈ స్త్రీలు అనుకుని బాగా పరిగెట్టే విషయంలో పిటి ఉషారాణిని మాదిరిగా పెట్టుకుంటారు. అవునా? వీళ్ళు క్రికెట్ పిచ్చోళ్ళు అనుకోండి, సచిన్ టెండూల్కర్ని పురుషులు, యవనస్తులు వీళ్ళు మాదిరిగా పెట్టుకుంటారు. మీ కళ్ళ ముందు ఒక వ్యక్తి ప్రయోజకుడు అయ్యాడు. మీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరో చెప్పండి. మన భక్తుల్లో కావచ్చు, మన దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చిన సమరయోధుల్లో వాళ్ళు కావచ్చు. మీకు మంచి మోటివేషన్, పలానా వాళ్ళు నాకు మోటివేషన్ అన్న వాళ్ళు ఒక పేరు చెప్పండి. ఎవరండి? సుభాష్ చంద్రబోస్. ఇంకా మీ నుంచి రిప్లై రావాలి నాకు. చదువుకున్న వాళ్ళు ఉన్నారుగా. మీరు ఎవరిని గురిగా పెట్టుకున్నారు? వాళ్ళే కావాలి నాకు. భగత్ సింగ్ నెంబర్ 1 అంట. ఆయన గురిగా పెట్టుకున్నాడు బాబాయ్. సుభాష్ చంద్రబోస్ని గురిగా పెట్టుకున్నాడు చిరంజీవి గారు. మరి మీరు ఎవరు చెప్పండి? మీకు ఎవరు గురిలేరా? గురిలేని భక్తి అంట, గుడ్డి భక్తి అంట. ఏంటి చూస్తున్నారు? చెప్పండి మీరు కూడా ఎవరో ఒకరు. నేనా? మీ స్త్రీలలో చెప్పండి అమ్మా. చాలా మంది ఉన్నారుగా. మహాత్మా గాంధీ స్త్రీయా? ఏదో బాయమ్మని మనం చదువుకున్నాం పుస్తకాల్లో. ఝాన్సీ లక్ష్మీబాయిని పెట్టేశారా? అలాగే దూకుడు కింద ఉన్నావు నువ్వు కూడా. ఝాన్సీ లక్ష్మీబాయి లాగానే ఉన్నావు. యేసు రక్తమే జయం. అది గురిగా పెట్టుకోమాకమ్మ, అక్షరార్థంగా తీసుకోమాక, ఆత్మీయార్థంగా తీసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఎంతమంది తెలుసండి? అందరూ తెలుసు కదా. మంచి వ్యక్తి అండి, మంచి వ్యక్తి, స్వార్థం లేనటువంటి వ్యక్తి. ఆయన్ని ఎవరైనా మాదిరిగా తీసుకుంటారు. పతనం అయిపోయాడు ఒక వ్యక్తి మన ముందు, పతనం అయిపోయాడు. మీరు పతనమైనటువంటి వ్యక్తిని మాదిరిగా పెట్టుకుంటారా? సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తిని మాదిరిగా పెట్టుకుంటారా? మీరు కూడా సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే వాళ్ళని పెట్టుకుంటారు. ఝాన్సీ రాణినో, సుభాష్ చంద్రబోసో, మీరు అన్నట్టు అబ్దుల్ కలామో, వీళ్ళని మాదిరిగా పెట్టుకుంటారు. ఈ మనషే ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాడు?
ఆహాబుని మాదిరిగా పెట్టుకుని. ఈ ఆహాబు ఎలా అంటాడు? దేవుడు సేవకుడు కాబట్టి, రాజు కాబట్టి అనకూడదు ఈ మాట, అనాలనిపిస్తుంది. అంటే మీరు ఆడవాళ్ళు చేసే పనులు మగవాళ్ళు చేస్తే ఏమంటారు? రికార్డింగ్ కూడా అంటారు. అంటారా? అంటారా? నేనేమంటానంటే, నేను అనకూడదు, రాజుగారు కదా అనకూడదు. ఎందుకని మాట అంటే, ఏంటి ఆడవాళ్ళు చేసే పని? ఈ అహాబు ఏం చేసాడంటే, ఆడవాళ్ళకి అలిగితే అందం, వాళ్ళు అలిగారు అనుకోండి అందం, మగాడు అలిగితే అన్ని మీరే చెప్పేస్తున్నారు. ఆడవాళ్ళు అల్లగొచ్చేమో, మగవాడు అలగకూడదు. ఈ అహాబుకి అల్లుగుడు జబ్బు ఎక్కువ. నాబోతు ద్రాక్ష తోట ఏమన్నాడు, ఏం చేశాడు? అలిగి మంచం ఎక్కాడు. భార్య వచ్చి అంటాడు, నువ్వు ఇజ్రాయేలుకి రాజు అనే సంగతి మర్చిపోయావా? నేను అలిగి మూసుకుని పడుకున్నావంటే, నువ్వు పడుకో, నేను చూస్తా ఆ సంగతి ఏంటో అని ఆ నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పెట్టించి. అహాబు గురించి ఒక మాట ఉంటుందండి, అది ఎక్స్ట్రార్డినరీ మాట. అహాబు యెహోవా దృష్టికి తన్ను తాను కీడు చేయ అమ్ముకొనినటువంటి అహాబు మరొక లేడు అన్నది బైబిల్లో. అంటే యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు మరొకడు లేడు. అలాంటి దుర్మార్గుణ్ణి మాదిరిగా పెట్టుకున్నాడు మనస్సే. ఏమైపోతాం అనకూడదు కానీ. ఆడెవడోనంట బీరు తలకిందులుగా ఉండి తాగాడంట, ఈడు కూడా ట్రై చేసాడంట, ముక్కుల్లోకి వెళ్ళిపోయి మెదడులోకి వెళ్ళిపోయి పోయాడు, చచ్చిపోయాడు దెబ్బకి. ఆడెవడో థమ్సప్ బాటిల్ అంటే 2 లీటర్ల బాటిల్ ఎత్తకుండా దించకుండా తాగేసాడంట, ఈడు కూడా ట్రై చేస్తున్నాడు. 2 లీటర్లు అసలు కొద్దిగా తాగేసరికే మనకు ఉక్కురిబిక్కిరి అయిపోద్ది. 2 లీటర్ల బాటిల్, కూలింగ్ బాటిల్ ఎత్తేసి దించకుండా తాగటుంటే మాటల ప్రాణాలతో చెలగట్టం కదా అది. ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి మనం? మన ముందు తరాల్లో మనకు మంచి మాదిరి ఎంచి వెళ్ళినటువంటి వారిని మాదిరిగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనందరం యేసు ప్రభుల వారిని మాదిరిగా పెట్టుకోవాలి. పేతురు భక్తులుగా రాశారు, ఆయన మీ కొరకు మాదిరి ఎంచి వెళ్ళాను. ఆయన బదులు దూషించలేదు, నోరు తెరవలేదు, మనందరికీ మాదిరి అడుగుజాడలు వేసి వెళ్ళిపోయాడు యేసు ప్రభులు. ఆయన్ని మాదిరిగా పెట్టుకోవాలి. మరి మనిషి ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి చెప్పండి? మీరు చక్కగా ఆలోచించి చెప్పండి. యోధరాజుల్లో ఎవరున్నారు యథార్థంగా? ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? మనిషి తండ్రిని పెట్టుకోవాలి. ఇంకెక్కడికో దూరంగా ఎందుకు? కొంచెం దూరంగా వెళ్తే తాతగారిని మాదిరిలో పెట్టుకోవాలి. ఏ తాతగారైనా? దావీదు మహారాజు. దావీదు యెహోవా దృష్టికి దావీదు గురించి ఒక మాట ఉంది, దావీదు దేవునికి హృదయానుసారుడు అంట. దేవునికి స్తోత్రం కలుగుగా. దావీదు అనబడినటువంటి తాతని మాదిరిగా పెట్టుకోలేదు, కానీ ఆహాజు అనేటటువంటి తాతని, అంటే హిజ్కియా తండ్రి ఆహాజు ఎండ గడియారం చెప్పాను కదా, ఆహాజుని మాదిరిగా పెట్టుకున్నాడు. ఆహాజు కూడా తన కుమారుల్ని అగ్నిగుణం దాటించాడు. తండ్రిని మాదిరిగా పెట్టుకోలేదు, దావీదు గారిని మాదిరిగా పెట్టుకోలేదు, ఆహాజుని మాదిరిగా పెట్టుకున్నాడు, మనుష్యని మాదిరిగా పెట్టుకున్నాడు. ఇతను కూడా శత్రువులకి అప్పగించబడ్డాడు. ఈరోజు నువ్వు చాలా మంది వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారు. ఏమని? ప్రభువా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది కదా, ప్రభువా నీ మీద పడు శత్రువులు నీ ఒక త్రోవను వచ్చి 7 త్రోవలను పారిపోతారని ఆ వాగ్దానం నా పట్ల సిద్ధపరచునైనా అని బలి ప్రార్థన చేస్తారు. ఏసు రక్తమే చేయం. ఆ వాగ్దానం నీ పట్ల సిద్ధపరచబడాలంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం కనబడింది. కానీ నీకు నీ కొట్లలోనూ నీవు చే ప్రతి ప్రయత్నములోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును ఆ వచనం కనబడింది, కానీ మొదటి వచనం కనబడలేదు. అక్క చెల్లి తమ్ముడు అన్న, మొదటి వచనంలో ఏముంది? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా సరిపోద్దా విని నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు అనుసరించి నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించు. భలే ఏరేసుకుంటాం మనం వాగ్దానాలు, దీవెనలు. వింటేనే కదా దీవెన, వింటేనే కదా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే, హిజ్కియా దేవునికి విరోధమైనటువంటి బలిపీఠాలను పడగొట్టేశాడు. ఈ హిజ్కియా కుమారుడు మనషే వచ్చి తన తండ్రి పడగొట్టిన వాటిని కడుతున్నాడు. ఇది మంచి పద్ధతి అంటారా? ఈరోజు నీ తల్లిదండ్రులు లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని తట్టు తిరిగిన తర్వాత వారి కడుపును పుట్టినటువంటి నీవు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించకుండా మరలా లోకానికి వెళ్ళిపోతున్నావు అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు నీ పరిస్థితి ఉందన్నమాట. నీ తల్లిదండ్రులు చూస్తే భక్తి పరులు, నీ తల్లిదండ్రులు చూస్తే యథార్థ పరులు. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉంటారండి. సమూయేలు ప్రవక్త ఉన్నాడండి. సమూయేలు ప్రవక్తగా పిలువబడ్డాడు, దైవజనుడిగా పిలువబడ్డాడు, దీర్ఘదర్శిగా పిలువబడ్డాడు, న్యాయాధిపతిగా, రాజులను అభిషేకించే గొప్ప ప్రవక్త సమూయేలు కొడుకులు ఏం చేశారు? చదవలేదా న్యాయాధిపతుల గ్రంథం? న్యాయాన్ని త్రిప్పేశారు. సరే, దైవజనుడు ఏలీ ఉన్నాడండి.
మందసం దగ్గర పరిచర్య చేసి దైవజనుడు ఏలీ ఉన్నాడు. మంచి యాజకు, మంచి దైవజనుడు, మంచి భక్తిపరుడు. అతని కుమారులైనటువంటి ఒఫ్ని ఫినెహాసులు ఏం చేశారు? మందిరానికి వచ్చేటటువంటి అమ్మాయిలతో శయనించి అవమానపరిచి, అక్కడ బలి అర్పణ జరుగుతుంటే అది కాల్చబడక మునిపే పచ్చి మాంసాన్ని తీసుకుని వెళ్ళిపోయేవాడు లాక్కుని. బాబా కొద్దిగా ఆగండియా, కొద్దిగా దేవునికి అర్పణ ఇవ్వాలి కదా, అది అర్పించబడిన తర్వాత మీకు ఇస్తాం కదా. ఎవరు పంపించారనుకున్నా? దైవజనుడి పిల్లల. ఎవరి పిల్లలంట? దైవజనుడి పిల్లలైతే గొప్ప. ఇలా ఆకాశం చూడబడ్డారా? చూడండి, మీరు చూస్తున్నటువంటి పరిధిలో చాలా మటుకు దైవజనుల పిల్లలనే టార్గెట్ చేస్తూ ఉంటాడు. నేను ఈ వారంలో ఆదివారం నుంచి పెద్ద సేవకులతోనే మీట్ అయ్యా. ఆ పెద్ద సేవకుల మధ్యలో మీట్ అయ్యి కూర్చున్నప్పుడు పెద్ద మాటలే మాట్లాడుతున్నారు. ఆ పేర్లు మీకు చెబితే గుండె ఆగిపోద్ది. మీకు చెప్పకూడదు, చెప్తే మిమ్మల్ని బలహీనపరిచిన అవుతాను. అమ్మో, అంత పెద్ద దైవజనుడి పిల్ల ఇలా చేసిందా, అంత పెద్ద దైవజనుడి బిడ్డ ఇట్లా ఉన్నాడా అని మీరు కూడా దారి తప్పిపోయే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇప్పుడు చెప్పాగా, మంచోని తీసుకుని మాదిరిగా పెట్టుకోమాను. ఓ మాట చెప్తాను వినండి, మంచి త్వరగా ఎక్కదు, చెడు బాగా ఎక్కింది. అవునా? చెడు ప్రారంభంలో బాగా ఉంటుంది, సుఖాన్ని ఇస్తుంది, కానీ చివరికి కష్టాల పాలు చేస్తుంది. మంచి అనేది ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ తుదికి సుఖశాంతులతో నింపుద్ది. దేవునికి స్తోత్రం. ఈ రోజున చెడు చేయడానికే చూస్తున్నారు, సుఖాన్ని కోరుకుంటున్నారు. దాని ద్వారా వచ్చే బాధ, దాని ద్వారా వచ్చే వేదన, దాని ద్వారా వచ్చే నింద, దాని ద్వారా వచ్చే కష్టం తెలుసుకుంటున్నా. దూరదృష్టి కలిగిన చేప ఏం చేస్తుందంట? వాళ్ళని తప్పించుకుంటుందంట. నేను ప్రారంభంలో మళ్ళీ చెప్తున్నా, మంచి తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తిపాస్తి ఇవ్వక్కర్లా, మంచి పేరు చెలిపితే చాలు. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చి, ఎన్ని లోకంలో ఉన్నట్టు వాటిని ఇచ్చేసి ఏమంటారు తెలుసా? అరే ఆడి కొడుకురా, రే దాని కొడుకురా, ఏనసంగా తీసి పడేస్తారు, గడ్డి పరగ తీసి పడేసినట్టు పడేస్తారు. నేననేది ఇది, మీ పిల్లలకు ఆస్తులు అంతస్తులు ఇవ్వక్కర్లా, మీరు యోగ్యమైన జీవితాన్ని జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, మీ పిల్లలకి ఇదిగో నా తల్లిలా బతకాలి, ఇదిగో నా తండ్రిలా మంచి మాదిరి చెల్లిపోండి. హిజ్కియా మంచి మాదిరిగానే ఉన్నాడు, కానీ మనషే తన తాతను మాదిరిగా తీసుకున్నాడు. అహాబుని, ఇజ్రాయేలీల రాజుని మాదిరిగా తీసుకున్నాడు. అమ్మా, అక్క, చెల్లి, తమ్ముడా, యవనస్తులారా, నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మీరు ఒప్పుకోరు, కానీ మీ ఫేవరెట్ హీరో ఎవరంటే పురుషుల్లో కొంతమంది చెప్తారు ప్రభాస్ అంటారు, కొంతమంది ఎవరు? పవన్ కళ్యాణ్ అని చెప్తారు. సరే, కొంతమంది రజనీకాంత్ అని చెప్తారు. తమిళనాడు రాష్ట్రంలో రజనీకాంత్ ఫోటోని పెట్టుకుని పూజలు చేస్తున్న వారు కూడా లేకపోలేదు. తెలుసా మీకు విషయం? తప్పలేదు. అప్పుడు అతను సహాయం చేసేవాడు కాబట్టి అతని పేరు గుర్తుపెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ క్రైస్తవులకి విరోధం ఆ పని. అన్యులకు ఓకే, వాళ్ళు ఏదైనా విగ్రహం అనేది చేస్తారు కాబట్టి వాళ్ళకి తప్పు కాదు, కానీ క్రైస్తవులకు తప్పు అది. మన ఇంట్లో కష్టం వస్తే ఆ హీరో వస్తాడా చెప్పండి? మన ఇంట్లో ఎవరైనా పోతే ఆ హీరో వచ్చి నిలబడతాడా చెప్పండి? ఎవరు వచ్చి నిలబడతారు? ఒకటి, మన రక్త సంబంధులు. ఫస్ట్ దేవుడు ఎప్పుడు ఉంటాడు, మన ఇంటి పెరటోళ్ళు. ముందు వాడిగట్ట, ఆ అనుభవాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు. ముందు వాడిగట్టోళ్ళు వస్తారు, తర్వాత రక్త సంబంధులు వస్తారు, అందరూ వస్తారు. మీరు మోడల్గా పెట్టుకున్న నా జీవితానికి రోల్ మోడల్, నా హీరో అని చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చుట్టూ గొరిగించేసుకుని, మధ్యలో చెత్తకు పెట్టుకుని, లెగ్గిన్లు, ఈ రోజున ఫ్యాషన్ అంట. చిన్ని లేకపోవటం ఫ్యాషన్ అంట. చిన్ని అంటే ఏ చిన్ని అనుకున్నారు? భుజం మీద వేసుకుని చిన్ని లేకపోవటం ఫ్యాషన్ అంట. రకరకాల పనికిమాలిన డ్రెస్సులు. ఏ తల్లి తండ్రి అయినా, బుద్ధి జ్ఞానం ఉన్న తల్లి తండ్రి ఎవడన్నా అయితే ఆడపిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ వస్త్రధారణ చూస్తాడు. అసలు సిగ్గులేని మంద తల్లిదండ్రుల ముందే స్కట్లేసుకు తిరుగుతుంటే వాళ్ళు ఏం చెప్తారు? ఇంకా బుద్ధి జ్ఞానం. ఆ తల్లి ఓ తల్లి స్థానంలో ఉండి ఆ తల్లే వేసుకుంటుంటే కూతురికి ఏం చెప్పుద్ది? ఆ తల్లి గడ్డి తింటుంటే ఈ పిల్లకి ఏం చెప్పుద్ది? ఏంటమ్మా ప్యాషన్ అంటే? పనికిమాలిన ప్యాషన్, పనికిమాలిన కల్చరం. దేవునికి స్తోత్రం. ఎవరిని మాదిరిగా పెట్టుకున్నా? ఇప్పుడు మనషే ఇజ్రాయేలీల రాజు అయినటువంటి అహాబుని మాదిరిగా పెట్టుకున్నాడు.
మనలు కూడా ఆ దేశపు కల్చర్, ఈ దేశపు కల్చర్. మన దేశానికి ఒక కల్చర్ ఉంది కదా, చీర చక్కగా మంచి వస్త్రధారణ మన దేశానికి ఉంది కదా. ఏం పాడు రోగం? స్కర్ట్లని, అయ్యని ఇయ్యని రకరకాల విచిత్రం. ఇంకా గొప్పగా చెప్పాలంటే సెల్ ఫోను, ట్రైను, ఈ మంచి పెద్ద పెద్ద వాటిని క్రైస్తవులు కనుగొన్నారు. పనికిమాలని కూడా క్రైస్తవులు కనుగొన్నారు. ఈ నైటీ కనిపెట్టింది కూడా క్రైస్తవుడే. ఏసు రక్తం అయితే రోతో చేస్తాడు. ఏసు రక్తం పనికిమాలిన వస్త్రధారణ. ఇక నేను చెప్పకూడదు, ఆడవాళ్ళు నన్ను చెప్పులతో కొడతారు అంటే అంత అసహ్యమైన మాట అది. మా గుండెలు తొలిచేస్తూ ఉంటుంది. చెప్పకూడదు అన్నమాట. ఏం చెప్తే మీరు తలదించుకుంటారు, నేను తలదించుకోవాలి. మళ్ళీ అలాంటి మాట మాట్లాడేది పాస్టర్ గారు. అంత రోతగా తిరుగుతారు బయట రోడ్ల మీద. ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నాం మనం? ఈ దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి, హిజ్కియా పడగొట్టాడంట, ఇతగాడు నిలబెట్టాడంట. మరి ఏం పొడి చేస్తాడు మరి? అది నిలబెట్టేసి హిజ్కియా పడగొట్టింది ఏం చేశాడు? మనషే నిలబెట్టాడు. నీ తల్లిదండ్రులు కానిది విడిచిపెట్టేసి జీవము కలిగిన దేవునితో తిరిగిన తర్వాత నీ తల్లిదండ్రులను అనుసరించు. నువ్వు నీ తల్లిదండ్రులు నీకు మంచి రోల్ మోడల్. నీ తల్లిదండ్రులు మించిన హీరోయిన్ మరొకరు లేరు. గట్టిగా చెప్పాలి కూడా దినం మైంపడతాం. నువ్వేమన్నా రోల్ మోడల్కి పెట్టుకోవాలంటే, మాదిరిగా పెట్టుకోవాలంటే నీ తల్లిని నీ తండ్రిని పెట్టుకో. వాళ్ళు రెక్కలు మొక్కలు చేసి తినక కష్టపడి కన్నీళ్ళని అన్నపానాలుగా స్వీకరించి నేను ఇంత గొప్ప ప్రయోజకులుగా చేశారు కదా. నీ కన్న తల్లిదండ్రులు రోల్ మోడల్ పెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆడవడం మాయదోర పనికిమాల రోడ్డు పోయి దానిని మాదిరిగా పెట్టుకోవడం అండి. ఏసు రక్తమయ్యా. తర్వాత చూడండి, అహాబు బలి పెట్టాలని కట్టించాడు. అహాబు దేవతా స్తంభాలు నిలబెట్టాడు. అదే పని ఇతను కూడా చేస్తున్నాడు. తర్వాత ఏం చేశాడమ్మా? నక్షత్రాలకి ఏం చేస్తున్నాడు? 2 రాజుల గ్రంథం 21వ అధ్యాయం. నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. అసలు ధర్మశాస్త్రం ప్రకారము నక్షత్రాలను మొక్కొచ్చా? ఏమండి? అది ఒక పాట ఉంది కదా, సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవా జీవదాయక చేయుట మేలో. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని నాదు కోట కొండయు. హల్లెలూయా. చూడండి, ధర్మశాస్త్రం తీయండి, ద్వితీయోపదేశకాండం 4:19. నక్షత్రాలకి పూజ చేస్తున్న మనషే 1 7 జాతుల వారి హేయక్రియలను అనుసరించాడు. 2 హిజ్కియా పడగొట్టిన వాటిని తిరిగి కట్టించాడు. 3 అహాబును అనుసరించి అహాబు చేసినట్టుగా బలిపెట్టాలని కట్టించాడు. 4 నక్షత్రాలకి పూజ చేశాడు. ద్వితీయోపదేశకాండం 4:19. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు మీ పిల్లలకి ఉన్న ఇల్లు, స్థలాలు, ఎకరాలు, పొలాలు రాసిస్తారు. మరి దేవుడు నిత్యముకు సర్వభూమికి రాజు అయినవాడు, సర్వభూమి నాదే కదా అన్నవాడు. ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? పంచి పెట్టాడంట. ఏం పంచి పెట్టాడు చెప్పాలి. మీరు అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే ఎలా? ఏం పంచి పెట్టాడు చెప్పండి. అది రాజమణి గారు కొట్టండి చెప్పండి. ఒక్కళ్ళు అంటున్నారా? రిప్లై ఉండాలి. నాకు చదివించాను కదా వచ్చిన. సూర్య చంద్ర నక్షత్రములను మనకి పంచి పెట్టాడంట దేవుడు. సూర్యుని చేసింది ఎవరో? చంద్రుని చేసింది ఎవరో? నక్షత్రాలను చేసింది ఎవరో? మనం ఎవరికి మొక్కుతున్నాం? సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తున్నాం. ఆనాడు మనషే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మరలా చెప్తున్నాను, మన భారతదేశంలో ఉన్న భారతీయుల గురించి నేను మాట్లాడడం లేదు, పరిశుద్ధ గ్రంథములో ఉన్న యూదా రాజుల యొక్క జీవిత చరిత్రని చెప్తున్నాను. యూదా రాజుల్లో హిజ్కియా కుమారుడైన 14వ రాజు మనషే నక్షత్రాలకి పూజ చేశాడంటే. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న భారతీయులు వాళ్ళ ఇష్టం వాళ్ళది, నేను వాళ్ళని విమర్శించట్లేదు. ఇజ్రాయేలీల గురించి చెప్తున్నాను, క్రైస్తవుల్ని ప్రశ్నిస్తున్నాను. ఓ క్రైస్తవుడా, ఈరోజు నువ్వు లోకం అనే పాపాన్ని విడిచిపెట్టి, లోక సంబంధమైన క్రియలను విడిచిపెట్టి దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని శరీరంలో నువ్వు అవయవంగా మార్చబడ్డావు. క్రీస్తు సంఘములో నువ్వు దేహం, క్రీస్తు సంఘానికి నువ్వు శరీరం అయితే ఆయన శిరస్సు. ఇప్పుడు మనందరం ఆయన బాడీ, ఆయన శరీరంలో ఉన్నాం మనం.
ఇప్పుడు మనం నక్షత్రాలకి పూజ చేయొచ్చా? చేయకూడదు. ఇప్పుడు ఈ మనుష్యలాగా నక్షత్రాలకి పూజ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒప్పేసుకుని చేతులు ఎత్తండి. మేము తెల్లారు లేస్తే నక్షత్రాలకు పూజ చేస్తామండి, రాత్రి అయితే నక్షత్రాలకు పూజ చేస్తామండి, తెల్లారితే సూర్యచంద్రులకు పూజ చేస్తామని అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? నేను బట్ట బయలు చేసేస్తా తర్వాత. ఒప్పుకోరుగా? చేసానా? ముందులో కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు. చెప్పమంటారా? చంద్రుడు ఏమిస్తాడు? వెలిగిస్తాడు. సూర్యుడు ఏమిస్తాడు? వెలిగిస్తాడు. నక్షత్రాలు ఏమిస్తాయి? వెలిగిస్తాయి. ఇక్కడ సూర్యుడా చంద్రుడా నక్షత్రం అనే విషయం పక్కన పెడితే లైట్కి వాళ్ళు, వెలుగుకి వాళ్ళు నమస్కారం చేస్తారు. సాయంత్రం ఇంట్లో 7 అయింది, స్విచ్ చేశారు, లైట్ వెలిగింది అనేవాళ్ళు ఉన్నారా? ఆహా, నేను అన్నదే లైట్ వేసి ముద్దెట్టుకున్న వాళ్ళ గురించి. సరే మీరు ఉండండి కాసేపు. లైట్ వేసి వెంటనే ముద్దెట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారో చెప్పండి. ఈ రోజు నుంచి మానేయండి. లైట్ మీకు ఇస్తుందా? ఇలాగా నిత్య వెలుగై ఉన్నటువంటి దేవుని విడిచిపెట్టి తాత్కాలికంగా ఉండేటటువంటి ఈ లైట్కి ముద్దెడతావు ఏంటి? నాకు అర్థం కదా. ఈ లైట్కి ముద్దెడతాను అంటే నువ్వు థామస్ అల్వా ఎడిసనా లైట్ని కనిపెట్టింది, ఆయన పూజిస్తున్నావు అన్నమాట లెక్క. ఇది తాత్కాలికమైన వెలుగండి. ఇది స్విచ్ చేస్తే వెలుగుద్ది, స్విచ్ కడితే సరిపోదు. ఒక మాట ఉంటుంది యేసు ప్రభుల వారి గురించి, ఇదిగో యెషయా గ్రంథంలో ఉంటుంది, నీ సూర్యుడిక ఉదయించడు, నీ చంద్రుడిక అస్తమించడు, నీతి సూర్యుడు నీకు నిత్య వెలుగై ఉంటాడు అని. గట్టిగా చెప్పాలి కూడా ధ్యానం. నీతి సూర్యుడు మన సూర్యుడు. నీతి సూర్యుడు నా ప్రాణనాథుడు, మరలరానయ్యున్నాడు నా కోసమే. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏ దేవుడు? నీతి సూర్యుడు అండి. ఈ సూర్యుడి చంద్రుడికి నక్షత్రాలకి పూజ చేస్తున్నారంటే సరే, దాన్ని పక్కన పెడదాం. పెళ్లి టైం వచ్చేసరికి క్రైస్తవులారా జాగ్రత్తగా వినండి. పెళ్లి టైం వచ్చేసరికి ఇది నేను ఎందుకు చెప్పానే ఆ విధంగా డీటెయిల్స్ పెడతారు. ఆ డీటెయిల్స్ లో నక్షత్రము, తిథి, పలానా ముహూర్తం, పలానా దినము, పలానా రాశి, పలానా జ్యోతిష్కాలు, జాతకాలు చూస్తున్న క్రైస్తవులు లేరా? మనోడు అలాంటోడే. మా పాస్టర్ గారికి నాకు మరి ఏం జాతకం చూశారో, ఒకవేళ వాళ్ళ జాతకం వాళ్ళు ఇస్తే మా జాతకం నేను చూసుకుంటే మా జాతకాలు కలవకపోతే ఏమయ్యేది అన్నట్టు. నేను నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం సంఘానికి మాదిరిగా ఉండాలి. నేను చెప్తున్నాను వినండి. మేము జాతకాలు చూసి పెళ్లి చేసుకోలేదు, ముహూర్తాలు పెట్టించుకుని పెళ్లి చేసుకోలేదు. పాస్టర్ గారు ఏ డేట్ ఇస్తే ఆ డేట్లోనే చేసుకున్నాం. నా ఆశ మా అమ్మమ్మని పంపించినప్పుడు అన్నాను, జూన్ 9వ తారీఖు ఖాళీ ఉంటే ఆ తారీఖు పెట్టమని అమ్మమ్మన్న. మంచి ముహూర్తం అని కాదు, అది నేను పుట్టినరోజు పెళ్లి రోజు ఒకరోజే కలుపుకుంటే ఖర్చులు కలుగుతాయని ఏజ్ రక్తం చేయం. మళ్ళీ అప్పుడో సీర ఎందుకు 2 కలిపి ఒకటేసారి కొనేవచ్చు. ఏజ్ రక్తం మీరు పెద్ద కొనేస్తున్నట్టు అనుకుంటారు మళ్ళీ మనసులో. సరే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడిని నమ్ముకుని బాప్తిసం తీసుకుని బలలో చేతులు వేస్తూ మంచి ముహూర్తమేనా? ఏదో మీరు పని ప్రారంభిద్దాం అనుకున్నారండి. క్రైస్తవులారా మీ గుండెలు పగిలిపోతాయి. ఇప్పుడు క్రైస్తవులారా, నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా, అన్యుల గురించి మాట్లాడడానికి నాకేం పని? అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు తిథులు అన్ని పాటిస్తారు, అది వాళ్ళ నమ్మకం, నేను వాళ్ళని కాదన్నా. బాప్తిసం తీసుకుని బలలో చేయేసి నేను ప్రభు పెట్టినని సాక్ష్యం చెప్తున్నావో భక్తిపరుడా, నిన్నే అడుగుతున్నా. నువ్వేదో షాప్ పెట్టుకోబోతున్నావు, నువ్వేదో పని ప్రారంభిస్తున్నావు, నువ్వేదో ఉద్యోగానికి వెళ్ళబోతున్నావు. ఆ రోజు నువ్వు క్యాలెండర్ చూసుకుని, చెడ్డ రోజు ఏంటిదండి? అమావాస్య. అమావాస్య ఈ రోజు వెళ్తానంటే వెళ్ళొద్దు. మరి ఏది మంచిది? పౌర్ణమి రోజున వెళ్ళు అనుకుంటున్నారా? పౌర్ణమి రోజున ప్రారంభిద్దాం అనుకునే వాళ్ళు లేరా ఈ రోజున? క్రైస్తవులు నక్షత్రాలు చూసేవాళ్ళు లేరా? జాతకాలు చూసేవాళ్ళు లేరా? ముహూర్తాలు చూసేవాళ్ళు లేరా? వీళ్ళందరూ కూడా మనస్సే కేటగిరీకి సంబంధించిన వాళ్ళేనండి. మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, నాకు అనవసరం, ఐ డోంట్ కేర్. జాతకాలు చూసినా, ముహూర్తాలు చూసినా, నక్షత్రాలు, తిథులు ఇవన్నీ పట్టింపులు నీకు ఉన్నాయంటే ఇక నిజమైన మారు మనసు నీకు రాలేదు. ఎవరైనా క్యాస్ట్ కానీ, అర్థమవుతుందా, క్యాష్ కానీ ఇలాంటి వాటిలో ఇంకా మనకి జబ్బు ఉందంటే ఇక మనం పరిపూర్ణమైన మారు మనసు పొందిన వాళ్ళం కాదు. అలాంటి వాళ్ళకి, అంటే నక్షత్ర పూజ చేసే వాళ్ళకి ఎలాంటి శిక్ష చూడండి. ద్వితీయోపదేశకాండం 17:2-5. టైం చాలా అయిపోయింది, చాలా విషయాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 17:2. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయొచ్చు.
నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి ఇప్పుడే గుర్తొచ్చింది యేసు రక్త నిజం. దేవునికి ఇస్తా. మరి పెళ్లికి అప్పు చేయకుండా ఎవరు ఉంటారండి? ఆ నక్షత్రం కనబడిందంట. తర్వాత ఆకాశ నక్షత్రములలో దేనికైనా నువ్వు నమస్కరించి మ్రొక్కు. పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములలో దేని ఎందైననో నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తర్వాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయక్రియ ఇజ్రాయేలీలో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యమును చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామముల వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవలెను. దేవుని స్తోత్రం చెప్పండి. నక్షత్ర పూజ, సూర్య పూజ, చంద్ర పూజ, ఈ లైట్ వేసి స్విచ్ చేసి లైట్లు ముద్దెట్టుకునే వాళ్ళకి అందరికి మరణశిక్ష అంట, రాళ్లతో కూడా చంపేయాలంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ శిక్ష లేదండి, ధర్మశాస్త్రం అది. ఇప్పుడు నేనే శిక్ష ఏంటో తెలుసా? దేవుని వాక్యం అనే కత్తి, దేవుని వాక్యం అనే ఖడ్గం దూసుకుపోతుంది గుండెలో. జాగ్రత్త. కామన్ సెన్స్ ఉండాలి కదా. ఏమండి ఇప్పుడు ఆ సెల్ ఫోన్ ఇవ్వండి. ఇది గొప్పదా? దీన్ని సృష్టించినోడు గొప్పడా? ఆఫ్టర్ ఆల్ చిన్న విషయంలో మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు సృష్టి గొప్పదా? సృష్టికర్త గొప్పవాడా? మరి ఎవరిని మనం ఆరాధించాలి? సృష్టికర్తను మనం ఆరాధించాలి. చూసారా, దీనికి గ్యారెంటీ లేదు. పోయింది చూసారా, కరెంట్ పోగా లైట్ పోయింది చూసారా, అది. దేవునికి స్తోత్రం కలిగినగా. సరే, తర్వాత విషయంలోకి వద్దాం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం మన మూలవాక్యంలోకి వచ్చేద్దాం. 4వ వచనం చదవండి. ఇంకేమేం చేశాడు ఈయన గారు? మరియు ఇంకా చూడండి ఎన్ని పనులు చేశాడు చూడండి. నా నామం ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠాలు, అసలు మందిరంలో బలిపీఠాలు కట్టించేసాడంటండి. దుర్మార్గం పని. మరియు ఇంకెన్ని పనులు? మరియు యెహోవా మందిరమునకున్న 2 శాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించను. ఏవండి పాస్టర్ గారు, డిసెంబర్ 25వ తారీఖు వస్తే, డిసెంబర్ 1వ తారీఖు వస్తే మన క్రైస్తవ సంఘాల వారు కూడా నక్షత్రాలు తయారు చేసి పెడుతున్నారు కదండి, మరి దాన్ని ఏమంటారండి? అది కూడా విగ్రహారాధనేనండి. నాకు తెలియనంత వరకు దాన్ని చేసి పాటించానండి. తెలిసిన తర్వాత నేను నక్షత్రం పెట్టట్లేదండి. ఒకవేళ పెట్టేవారిని నేను విమర్శించట్లేదు, పెట్టుకోండి, తప్పేం కాదు. కానీ దానికి పూజ చేయకూడదు, దాన్ని నమస్కరించకూడదు. ఇప్పుడు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వెళ్ళారు. నక్షత్రానికి మొక్కారా? నక్షత్రానికి సాగిలపడ్డారా? ఎవరికి సాగిలపడ్డారు? యేసయ్య ముందరే సాగిలపడ్డారు. ఆ నక్షత్రాన్ని చూసి మనం ఒక విషయం నేర్చుకోవాలి. దేవుడు నన్ను సృష్టించాడు వెలుగు ఇవ్వడానికి, నేను మీకు అందరికీ వెలుగునిస్తున్నాను అని నక్షత్రం మనకు పాఠం నేర్పిస్తుంది. ఆ నక్షత్రం యేసయ్య దగ్గరికి జ్ఞానులు నడిపించింది. ఇప్పుడు నువ్వు కూడా ఒక నక్షత్రం. దేవునికి స్తోత్రం కలిగినగా. బైబిల్లో లేదనుకుంటున్నారా? ఫిలిప్పీ పత్రికలో ఉంది, తర్వాత చూసుకోండి. ఏమంటో తెలుసా? మీరు ఆకాశమందు జ్యోతులు వలె, మీరు అట్టి జనం మధ్య, అంటే ఒక్కర జనము మధ్య జీవవాక్యము చేత పట్టుకున్న వారై ఆకాశమందు జ్యోతులను పోలి ఉన్నారు అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మీరు ఎవరిని పోలి ఉన్నారు? నా వైపు చూడండి. ఇప్పుడు మీరు ఎవరిని పోలి ఉన్నారు? మీరే సూర్యుడు, మీరే చంద్రుడు, మీరే నక్షత్రం. వాటికంటే గొప్ప మీరే. అవి మన వనరులు, దేవుడు మన కోసం చేసి పెట్టిన వనరులు. సూర్యుడు వెలుగివ్వడానికి నీకు ఒక వర్కరు, నీకు ఒక పనుడు ఒక మాటలో చెప్పాలడు సూర్యుడు. నువ్వు సూర్యుడికి దండం పెట్టడం ఏంటి? సృష్టికర్త దేవుని పోలిక చొప్పున చేయబడిన నీవు సృష్టికర్తకు గాక సృష్టికి నమస్కరించడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలిగినగా. అది దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం. చదవండి. బలిపీఠములు కట్టించాను, ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములు కట్టించాను. 6వ వచనం. అతడు తన కుమారుని అగ్నిగుండం దాటించి, అంటే అగ్నికి ఆహుతి చేసేసాడు తన బిడ్డని. జ్యోతిష్యమును, జాగ్రత్తగా చూడండి, జ్యోతిష్యము, శకునములు, యక్షణగాండ్రతోను శోధగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు
ఆయనకు కోపం పుట్టించను. ఇప్పుడు ఒప్పుకోండి దయచేసి, నా అందరి ఎదుట నోరెత్తి స్వరమెత్తి చెప్పక్కర్లేదు, ఒప్పుకోనక్కర్లేదు. మీ హృదయాలలో ఒప్పుకోండి, విడిచిపెట్టండి చాలు. దేవుని నమ్మి భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్టుంటే నీవు సోద చెప్పించుకుంటలేదా, శకునాలు చెప్పించుకుంటలేదా, కర్ణపిశాచి దగ్గరికి వెళ్తలేదా, దెయ్యముల యొక్క విచారణ చేయడానికి వెళ్తలేదా, భూత వైద్యుల దగ్గరికి వెళ్తలేదా, తాయిత్తులు కట్టించుకుంటలేదా? నా బిడ్డలు ఒక మాదిరి మీకు. నా బిడ్డలు పుట్టి ఎరుగున్నా కానీ ఇప్పుడు వరకు ఒక్క తాయిత్తు కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళకి కట్టింది లేదు. మరి ఏ దయ్యాలు వచ్చి వాళ్ళేదే వాళ్ళ మీద? మీకు కట్టలేదు తమ్ముడా? తమ్ముడు యేసుని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. మరి తను ఒక బిలీవర్, తన పిల్లలు కూడా కట్టలేదని చెప్తున్నాడు. జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తాడు, మాకు నుంచి ప్రార్థన చేస్తాడు. అంతేగాని సోది చెప్పించుకుని దగ్గరికి వెళ్ళి ఇది తగ్గుద్దా తగ్గదా, ఎన్ని రోజులు ఉంటుంది, ఎందుకు వచ్చింది, ఏదైనా వాలిందా, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి మరి నీకు ఏం తినాలనిపిస్తుందా, ఏమైనా ఉల్లి పులపరంగా ఉందా, ఏమైనా పిచ్చి పిచ్చిగా ఉందా, నీకేమైనా ఇష్టం, వాళ్ళు దొరికిందే సందని వాళ్ళు ఏం చేస్తారు, నాకు చికెన్ బిర్యానీ ఇష్టం, నాకు మటన్, వాళ్ళు ఎక్కడలేని కోరికలు కోరుతారు. ఎలా పిచ్చి ఏంటంటే ఏదో దెయ్యం పట్టింది, అందుకే జ్వరం వచ్చింది, ఆ దెయ్యం అడిగింది పెడితే ఆ దెయ్యం వదిలిపోతానని మూఢనమ్మకం వెళ్దే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏమండి, ప్రపంచం ఇంత టెక్నాలజీ అభివృద్ధి పొందిన ఈ కాలంలో కూడా దెయ్యాలు, మూఢనమ్మకాలు, జాతకాలు, జ్యోతిష్కాలు, ఈ పిచ్చి ఏంటండి నాకు అర్థం కాదు. జ్యోతిష్కం చూసి జాతకం చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏమైనా కలిసి ఉన్నారా? జాతకం చూసుకోకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏమైనా ఇడిపోయారా? మేము జాతకం చూసి చేసుకోవాలా, మేము కలిసే ఉన్నాం. జాతకాలు చూసుకున్న వాళ్ళు ఆ రోజే పెళ్లి చేసుకుని ఇంటికి వస్తున్నప్పుడు వెనకాల డోర్ పడిపోయి, నేను నవ్వకూడదు వాళ్ళు చచ్చిపోయారండి భార్య భర్తలు. కొంతమంది బంధువులు కూడా చచ్చిపోయారు. జాతకాలు చూసి అన్నీ చూసి, అన్ని తిథులు నక్షత్రాలు అన్నీ చూసి చేశారు. పెళ్లి రోజున కోళ్ళు ఇంట్లో కూడా ఎట్లా దారిలో చచ్చిపోయింది. మరి ఏమనుకోవాలి? మా ఇదార్థం మృదనష్టపతి ఏమంట నా కొడుకు జీవితంలోకి వచ్చిందో, ఇంట్లో అడిగట్టకుండానే తీసుకుపోయింది నా కొడుకు, నేను ఏడుతుందా మళ్ళీ మా తల్లి. ఏ జాతకం చూసుకున్నావుగా? జాతకం కాదండి కలవలసింది, మనసులు కలవాలి. ఇది ఎవరు చూడరే? మన క్యాస్టేనా, మన రంగేనా, మన కులపోడేనా? సర్వం పోయాక ఎవరు వచ్చిందంట కొంతమందికి, అలా వచ్చింది మనషేకి. అలా ఉంటారు కొంతమంది మనలో కూడా. మరి మా బామ్మర్ది గారు అదర్ క్యాస్టే చేసుకున్నాడు మా చెల్లిని. మా శుభ్రంగా ఉంటున్నారా? గిల్లి గజ్జాలంటే అందరికీ ఉండేయలే, చిన్నగా గొడవలు, చిన్నగా మాటలు అన్నీ అందరికీ ఉండేయే. కలిసి ఉన్నారుగా మీరు, ఇడిపోలేదుగా. మరి ఒక క్యాస్ట్ కాదు వాళ్ళు, ఊటిగానే ఉన్నారు మరి వాళ్ళు కూడా ఒక మాదిరిగా ఉన్నారు. ఇప్పుడు మీకు దేవునికి స్తోత్రం. చెప్పాను, దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి అనేక విషయాలు మనం మాదిరిగా ఉండాలండి. కలవలసింది మనసు, ప్రేమ కలిగి ఉండాలి. కానీ జ్యోతిష్కం చూసుకుని అవి చూసి ఎంతోమంది ఈ రోజున యవనస్తులు పెళ్ళిళ్ళు కాకుండా ఇంకా ఉన్నారు. కారణం ఏంటంటే జాతకాలు కలవట్లేదురా. ఊరిని జాతకాలు కలవక ఇంతకాలం పెళ్లి చేసుకున్నాం. 33 సంవత్సరాలు వచ్చేసినాయి కింద. మీరు అనుకుని దేని కింద 33 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇంకా ఏంట్రా పెళ్లి చేసుకోలేదు? జాతకాలు కలవట్లేదురా. రే నువ్వు జాతకాలు కలిసి లోపు నీకు మొత్తం మీసాలు గట్టాలి మెరిసిపోతారా రే. దేవుని స్తోత్రం. సరే, తర్వాత మాట చూడండి. అబ్బాయి అది వద్దండి. ఇంకా ఇప్పుడు దీన్ని బట్టి ఒక విషయం చదవండి. లేవికాండం 18:21 చదవండి. ఈ శకునాలు చూసేవాళ్ళారా, తాయితలు కట్టించుకునే వాళ్ళారా, జ్వరం వస్తే దెయ్యం పూనేస్తుంది అనుకునే వాళ్ళారా, మీకే లేవికాండం 18:21. ఇప్పుడు ఎంతమందికి జ్వరాలండి? ఇప్పుడు ఈ జ్వరాలు వచ్చిన వాళ్ళందరికీ దెయ్యాలు పట్టేసినట్టేనా? ఏసు రక్తమేజం, క్లైమేట్ వాతావరణం బట్టి సమస్య అది. లేవికాండం 18:21. నువ్వు ఏమాత్రమును సంతానమును మెలుకొంటే అది ఒక దేవత, అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. సారు చాలండి. లేవికాండం 19:26 చదవండి. లేవికాండం నేను ముగింపులోకి వచ్చాను, ఒక 5-10 నిమిషాలు ముగిస్తాను. శకునములు చూడకూడదు. ఏం చేయకూడదమ్మా? ఏమన్నా మంత్రాలు చెప్పేవాళ్ళు ఉన్నారా బైబిల్ సంఘంలో? మంత్రాల దగ్గరికి వెళ్ళే వాళ్ళు, మంత్రాలు ఎంచుకునే వాళ్ళు ఉన్నారా? దద్దుర్లు వచ్చినాయి అంట, దద్దుర్లు అయితే ఎక్కడికి వెళ్ళారంట? మంత్రం ఎంచుకుంటా వెళ్ళారంట. యాపాకి ఇచ్చుకుని ఏసు రక్తమే చేయాలి, ఇరగబాదేలు పట్టుకుని జామాకి ఇచ్చుకుని.
ఈతకర్ర భలే తగులుద్ది. మా హై స్కూల్లో బాగా కుట్టేవాళ్ళు. ఈతకర్రను తెమ్మంటే ఈతకర్రలు ఎందుకు తెమ్మంటే అంటే చెప్పిన పని చేస్తే మంచిది కదా అనుకుని నేను ఒకసారి ఈతకర్ర బాగా చేసుకుని వెళ్తే ఆ కర్రతో నన్ను కొట్టాడు మాస్టర్. ఇంకోసారి పట్టుకెళ్తే ఒట్టు. చదవండి ఏం చదువుతున్నప్పుడు ఎక్కడున్నాం? మంత్రాలు మేమా మీకు ఏదైనా స్కిన్ అలర్జీ వస్తే నా దగ్గరికి రండి, ఏజ్ రక్తం మీకు సలహా ఇస్తా. మన భీమవరం అల్లూరు రామకృష్ణరాజు గారు ఉన్నారే, అక్కడికి వెళ్ళండి. మన గుడివాడ మాగంటి హాస్పిటల్ ఉన్నారే, ఆ మేడం గారు స్పెషలిస్ట్, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఏజ్ రక్తం చేయం కొట్టించుకుంటే యాపాకులతో సిగ్గుండాలి మళ్ళీ మోకానికి. యాపాకులతో తిప్పేసి కొట్టేస్తే తగ్గిపోద్దా? నేను కూడా వేస్తాను రండి, ఏజ్ రక్తమే చేయం. 4 మంత్రాలు నేను కూడా నేర్చుకుంటాను రండి. చదవమ్మా. నీ నుదుటి వెంట్రుకలను అమ్మా గుండ్రంగా కత్తిరించుకుంటున్నారంట. అమ్మో, ఇప్పుడు గెడ్డం పక్కన కత్తిరించుకుంటున్నారు స్పెషల్గా. చచ్చిన వారి కొరకు నీ దేహం నువ్వు సీరియస్గా ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పడిపోయి ఒళ్ళు రక్తాలు వచ్చి తర్వాత పచ్చబొట్లు వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు చెప్పండి అమ్మ. చాలా నువ్వు అడుగుతున్నానుగా. ఏజ్ రక్తం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. పచ్చబొట్లు పొడిపించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? మా అమ్మ అంటే నాకు ఎంత పానమో. ఏం పానం? ముద్దట్లో పానం అంట. పానం ఇచ్చేస్తాడంట. అమ్మ అని రాసుకుని పక్కన సింబల్ ఐటమ్. మళ్ళీ తర్వాత భార్య పేరు గుండెల మీద, అమ్మ పేరేమో చేతి మీద, భార్య పేరేమో గుండె. నీ భార్య ఏంట్రా? నీ భార్యని ఎలా చూసుకున్నారంటే ఇదిగో గుండెల మీద పెట్టుకు చూసుకున్నావు. రే గుండెల మీద కాదురా, గుండెల్లో పెట్టుకు చూసుకోరా. దేవునికి స్తోత్రం కలుగునుగా. పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. ఎన్ని పనులండి. మనషే ఇలా ధర్మశాస్త్రానికి విరోధమైన పాపాలన్నీ చేశాడు. సరే, తర్వాత యెషయా గ్రంథం 47వ అధ్యాయం. ఇప్పుడు మీకు ఒక హెచ్చరిక చూడు. యెషయా గ్రంథం 47:12. యెషయా గ్రంథం 47:12. యెషయా గ్రంథం 47:12. నీవు ప్రయాసపడి నీ కర్మకి పిశాచి తంత్రంలా నీ విస్తారమైన శకునములను నిలుపు. ఒకసారి ట్రై చేయి. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచన వలన నీవు అలిసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చుననివి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు కొయ్యి కాలువలనైరి, అగ్ని వారిని కాల్చివేచున్నది. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది చిన్నప్పటి నుంచి అభ్యసించి నేర్చుకున్నటువంటి మంత్రాలను ఒకసారి ఉపయోగించి మంత్రాలకు సంతకాలు రాలుతాయేమో. అదే ఇక్కడ విషయం. మంత్రాలకు సంతకాలు రాలుతాయా? హలో, మంత్రాలు ఒకసారి ఉపయోగించు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు రాబోతున్నటువంటి ఉపద్రవం నుంచి వాళ్ళని తప్పిస్తారేమో ఆలోచించు. ఈ వానాకాలంలో తుమ్ము రాకుండా నిన్ను ఆపుతారేమో ఆపించు. తుమ్ము రాకుండా సహజం తుమ్ములు అందరికీ వస్తాయి వానాకాలం ఏజ్ రక్తం. కాబట్టి వాళ్ళు రక్షిస్తారేమో అంటే దాని అర్థం వాళ్ళు రక్షించరు. రక్షించేవాడు రక్షకుడు ఒక్కడే, ఆయనే జీవము కలిగిన యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఇప్పుడు 2 మాటలకు వస్తున్నాను. సమయం చాలా అయింది, రాసుకుని త్వరగా. ఇంకా నేను సింపుల్గా అవుట్లైన్స్ ఇచ్చి ముగిస్తాను. మొదటి మాటకి టైం అయిపోయింది. మొదటి మాట మనషే రాజ్య పరిపాలన ప్రారంభంలో దేవునికి విరోధంగా చేసిన పాపాలు. రెండో మాట దేవుని హెచ్చరిక చెవి యొగ్గని మనషే, అలాగే జనులు కూడా చెవి యొగ్గల. 2వ రాజులు 21:11 నుంచి చదవమ్మా. 2వ రాజులు 21:11. యూదారాజున మనషే ఈ హేమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీలను మించిన చెడు నడత కనుపరిచి తాను పెట్టుకొనిన విగ్రహము వలన యూదావారు పాపం చేయుటకు కారకుడైన. కావున ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అదిగో వినువని 2 చెవులు గింగురమనంత కీడు యెరూషలేము మీదకిని యూదావారి మీదకిని రప్పించుచు నేను షోమ్రోనును కొలిచిన నూలును అహాబు కుటుంబీకులకును సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడుచున్నప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచి వేసేదను. ఇప్పుడు నా వైపు చూడండి. నూలు అంటే ఏంటి, మట్టపు గుండు అంటే ఏంటి? టాబీ మేస్త్రి గారికి తెలుస్తుంది. నూలు దారం పట్టుకుని సరి చూస్తారు చూడండి. సరి చూసి ఎక్కడికక్కడికే తెగ్గొట్టేస్తారు స్థలం. తర్వాత మట్టపు గుండు అది ఉంటుంది చూసారా, దాన్ని ఏమంటారండి? తూకం అంటారు. తూకం వేసి ఏం చేస్తారు? దాన్ని కరెక్ట్గా తూకం ప్రకారంగా వేస్తారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఓ యోధా ప్రజలారా, నేను తూకం వేస్తా.
తూకం వేస్తా. ఇదే మాట బెల్షస్సర్ రాజు దగ్గర కూడా వచ్చింది. మెనే మెనే టెకెల్ ఓఫార్సిస్. దేవుడు ఇస్తాడు, చూస్తాడు, తూస్తాడు, తీసేస్తాడు. ఇప్పుడు ఏమన్నాడంటే నేను తూస్తా, తూనికలో పెడుతున్నా, వీళ్ళని తుడిచేస్తా, తుడిచేసే రోజులు వచ్చినాయి అని హెచ్చరిక పంపించాడు ప్రవక్తల ద్వారా. విననట్టు ఎక్కడ చూడండి, 2వ దినవృత్తాంతంలో 33:10 ఉంది. 2వ దినవృత్తాంతములు 33:10. యెహోవా మనష్షేకు అతని జనులకును వర్తమానం పంపినను వారు చెవి యొగ్గకపోయిరు. చూసారా, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చాలా మంది మీరు ఈరోజు వర్తమానం వింటున్నారు, కానీ ఉపయోగం ఏమని చెప్పండి. ఆలకించాలి, దాన్ని గ్రహించాలి, దాన్ని పాటించాలి, అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే మీకు మేలు కలుగుద్ది. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, రండి ఆయన సన్నిధిని సాగిలపడి నమస్కారము చేయదము. రండి, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల మీకెంత మేలు. వస్తున్నారు, సాగిల పడుతున్నారు, మోకరిస్తున్నారు, కానీ ఆయన మాట వింటున్నారు కానీ పెడతడం పెట్టేస్తున్నారు. మనిషికి ఇక్కడ దేవుని హెచ్చరిక వచ్చిందండి. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ తీసుకురావాలంటే నేను చాలా మంది తీసుకురావచ్చు. ఈ వాక్యం 2 గంటలు చెప్పొచ్చు, కానీ సబబు కాదు, సమయం కాదు. నేను క్లుప్తంగానే చెప్తాను. చాలా మందిని దేవుడు హెచ్చరించాడు. ఇస్కరియోతు యోధాను కూడా దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. మారాడండి, మారల ఊరేసుకుని చనిపోయాడు. ఆకానుకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒప్పుకున్నాడా? పట్టబడే వరకు ఒప్పుకోవాలా. అతని రాళ్ళతో కొట్టి అగ్నితో కాల్చేసి చంపేశారు. గెహాజీ ఒప్పుకున్నాడా? అబద్ధం ఆడాడు. నయమాన్ని విడిచిపెట్టి వెళ్ళిన కుష్ఠరోగం అతనికి వచ్చేసింది. కాబట్టి గమనించాలి. ఇక నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు హెచ్చరిస్తాడు. ఒక శిక్షించక ముందు దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. దేవుడు వెంటనే శిక్షించాడు. గత వారం చదివించాను. ఇజ్రాయేలు చేసిన 3-4 దోషములను బట్టి దేవుడు శిక్ష విధించాడంట. చూస్తాడు, 1, 2, 3 సార్లు చూస్తాడు దేవుడు. నాకులాగా వెంటనే పనిష్మెంట్ ఇచ్చాడు, మనకులాగా వెంటనే కోపం తెచ్చుకోడైనా. కానీ ఈ యోధా ప్రజలు దేవునికి చాలా కోపం తెప్పించారండి. ఈ హేయమైన కార్యాలు చేసి దేవుని కోపం పుట్టిస్తే ప్రవక్తలను పంపిస్తే ఆ ప్రవక్తల మాట కూడా లెక్క చేయలేదు, పెడా చెవిని పెట్టాడండి. ఈరోజు చాలా మంది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి, దయచేసి అటు వెళ్ళండి అని హెచ్చరిక బోర్డు పెడతారు. ఎటు వెళ్ళాలి అప్పుడు? వేరే రోడ్డు అంటే వెళ్ళాలి. కానీ కొంతమంది మూర్ఖంగా అలాగే వెళ్తారు. ఏమవుతుంది అప్పుడు? ఏదో ఒక యాక్సిడెంట్ అయింది, ఆ తారులో ఏదో స్లిప్ అయింది, ఆ తారు ఒంటికి తగలడి కాలిపోయి కాళ్ళు చేతులను కొట్టుకుని అప్పుడు హెచ్చరిక మీ దగ్గరికి వస్తుంది. ఈరోజు ఈ మనషే చేసినటువంటి పనుల్లో ఒక్కొక్కటిగా చెప్తాను, మరలా వినండి. నెంబర్ 1 ఏం చేశాడు? 7 జాతుల వారు చేసిన హేయక్రియలు చేశాడు. తర్వాత హిజ్కియా పడగొట్టిన వాటిని నిలబెట్టాడు. తర్వాత అహాబును అనుసరించాడు. తర్వాత నక్షత్రాలకు పూజ చేశాడు. తర్వాత తన కుమారులని అగ్నిగుణం దాటించాడు. తర్వాత జ్యోతిష్కాలు చూశాడు, శకునాలు చూశాడు, సోదగాండ్రతో సాంగత్యం చేశాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడని చెరుపును. ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఎవరన్నా భక్తి గలవారని నేను అనుకుంటున్నాను. నవీన్ చాలా భక్తిపరుడు అనుకుంటున్నాను. నేను రోడ్డు మీద వెళ్తుంటే చిలక జ్యోతిష్కుని దగ్గర కూర్చుని చిలక జ్యోతిష్కుని చెప్పించుకుంటున్నాడు. అప్పుడు నేనేమనుకుంటాను, అవ్వా ఆదివారం వస్తే మందిరానికి వచ్చి చక్కగా దేవుని మహింపరిచి ఇతనా అక్కడ కూర్చున్నాడు, అక్కడ సాక్ష్య జీవితం పోగొట్టుకుంటున్నాడు. జాగ్రత్త. మనషే అలాంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పనులన్నింటిలో ఏదో ఒక పని మీరు చేస్తున్నారేమో దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. సోదె కాదు మిమ్మల్ని రక్షించేది, శకునం కాదు మిమ్మల్ని రక్షించేది, జాతకం కాదు, జ్యోతిష్కం కాదు, నక్షత్రాలు కాదు, సూర్యచంద్రులు కాదు మిమ్మల్ని రక్షించేది. జీవము కలిగిన దేవుడు, ఆత్మస్వరూపిన దేవుడు. ఆయనకి మీరు నమస్కారం చేయండి, ఆయన్ని పూజించండి, ఆయనకి మీరు భయపడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది తర్వాత మూడో మాట, శ్రమలో యెహోవా తట్టు తిరిగిన మనషే. 2వ దినవృత్తాంతములు 33:11. 2వ దినవృత్తాంతములు 33:11. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను ఎవరి మీదకి? ఈరోజు మనం ఏ రాజు గురించి వింటున్నాం? యోధా రాజు గురించి వింటున్నాం. అంటే యోధా వారి మీదకి రప్పించాడు అనమాట అష్షూరు రాజుని. మనషే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనికి తీసుకుని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు అదుగదుగో యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకున్నాడు. అంటే అంతకుముందు ఏం చేయలేదు, అతనికి యెహోవాయే దేవుడని తెలియలేదు. ఇప్పుడు మీరు కూడా తెలియనంత వరకు, లక్ష్మి గారు చెప్పినట్టు తెలియనంత వరకు చేశారు. ఓకే, తెలిసిన తర్వాత చేయకూడదు.
ఇతను యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నాక ఏవైతే కట్టించాడో అవి పడగొట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నీ హృదయంలో ఏదో కట్టుకున్నావు, ఓ గూడు కట్టుకున్నావు, అది పాపమనే గూడు. మనషే విగ్రహారాధన చేశాడు అంతకుముందు. ఈ విగ్రహారాధనని ఆత్మీయంగా ఆధ్యాత్మికమయంగా వ్యభిచారంతో పోల్చారు. నీ భర్తకు పుట్టు రోషం మహా రౌద్రము గలది, యెహోవాని విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలో. ఇప్పుడు మనషేకి శ్రమ వచ్చింది. ఏంటో తెలుసా? పొరుగు బబులోను రాజు వచ్చి బంధించి, గొలుసులతో బంధించి ఈడ్చికెళ్ళిపోయాడు. అప్పుడు గుర్తొచ్చాడు, హిజ్కియా మొరపెట్టగా దేవుడు ఆలకించి 15 సంవత్సరాలు పొడిగించాడే, అది గుర్తు తెచ్చుకున్నాడేమో అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్కసారి ఆలోచించేయండి, మీ హృదయంలో ఏ పాపానికి చోటిచ్చారో నాకు తెలియదు. అది ఒక విగ్రహం. ధనాపేక్ష కావచ్చు, వ్యభిచారం అనే పాపం కావచ్చు, మీ శరీరేచ్ఛలు కావచ్చు, ఇంకా వగేరా 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 ఇంకేదైనా పాపం కావచ్చు. ఓ క్రైస్తవ సహోదరి ఈ విధంగా నాతో మాట్లాడారు. ఏంటంటే, చెప్పకూడదు కానీ మన్నించాలి, అర్థం చేసుకోవాలి. కొంచెం డిస్కషన్ జరుగుతుంది. అమ్మా, నీకు వచ్చిన ఆలోచన తప్పు, అవసరమైతే పెళ్లి చేసుకో. పెళ్ళయింది, ఓకే, భర్త చనిపోయాడు, ఇప్పుడు 2 మగపిల్లలు. అయితే ఆమె ఫోన్ చేసి, భర్త డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదన్నా, అత్తింటి వాళ్ళు కూడా ఏడిపించేస్తున్నారు, వాళ్ళు చేర్చుకోవట్లేదని బాధపడితే నేను అన్నాను పెళ్లి చేసుకోమ్మా. పెళ్లి చేసుకుంటే ఇంకొక భర్త కింద మరలా అని అనుకుంటా. సరే, ఆయనకి మన కష్టాలు ఉంటాయి, ఒప్పుకోలే. కానీ లివింగ్ రిలేషన్ పెట్టుకోవడానికి మాత్రం ఇష్టపడేటటువంటి ఆలోచన. అప్పుడు నేను అది తప్పు కదా అని బైబిల్ తీర్చాది నేను కొన్ని విషయాలు చెప్తే, అప్పుడు ఆమె అన్న ప్రశ్న ఏంటంటే, అప్పుడు అన్న మాట ఏంటంటే, అన్నయ్య కడుపుకి ఆకలేస్తుంది, అన్నం తింటున్నాం, మరి శరీరానికి ఆకలేదా? చేస్తే తప్పేంటి? దీనికి ఏం చెప్పాలి సమాధానం? శరీరం అన్నాక మరి ఉన్నంత వరకు ఆలోచనలు, కోరికలు, ఆశలు ఉంటాయి. మరి ఆమె చెప్పింది కూడా కరెక్టే కదని సరే అన్నా అనకూడదు. వెంటనే ఏమని చెప్పింది తెలుసా? రూతమ్మ గారు భర్త చనిపోయాడు. ఎవరో బైబిల్లో రూతు గ్రంథం చూడండి. రూతు గ్రంథంలో రూతు భర్త మహులోను కిలోను చనిపోయారు కదా. చనిపోయిన తర్వాత అత్తగారు అవకాశం ఇచ్చారు. మాయ్, నాకు వేరే పిల్లలు లేరు, వేరొకరిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా వారు పెరిగి పెద్ద అయ్యేవాళ్ళకి మీరు ఉంటారా? అప్పుడు దాకా వేచి చూస్తారా? మీరు మీ దేశానికి వెళ్ళిపోయి ఒక పురుషుని చూసుకుని పెళ్లి చేసుకుని మీ బతుకు మీరు బతకండి. అత్తే అవకాశం ఇచ్చింది. ఏమంది రూతమ్మ? నీ దేవుడే, నీ జనమే, సావు తప్ప వేరొకటి నిన్ను నన్ను వేరు చేసిన ఎడల సర్వశక్తులు నాకు గొప్ప కీడు కలిగించును గాక. ఆమె బెత్లెహేము వచ్చిన తర్వాత అత్తగారి మాటిని, పలానా బోయజ్ అనే వ్యక్తి ఉన్నాడు, అతను పొలంలోకి వెళ్ళి పరిగెరుకొని చెప్తే, ఆ పొలంలోకి వెళ్తే ఆమె ఎవరు అని విచారణ చేసిన బోయేజు ఆమె గురించి విని మంచి సాక్ష్యం పలికాడు. అమ్మా అని పిలిచాడు, అమ్మాయి అని పిలిచాడు. వరుస అవుతుందామా, కానీ అమ్మా అమ్మాయి, అమ్మా వేరొకని పొలంలోకి నువ్వు వెళ్ళొద్దు. నీ సాక్ష్యం నేను విన్నా. నీ భర్త చనిపోయిన తర్వాత నీ యథార్థమైన ప్రవర్తన నేను విన్నా. నువ్వు చాలా యవ్వన కాలంలో నువ్వు వేరొకరిని అనుసరించలేదని, వేరొకరిని వెంబడించలేదని నాకు తెలుసు అన్నప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న చెప్పండి, రూతు గారి పట్ల దేవుడు న్యాయం చేశాడా చేయలేదా? ఎంతో ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆస్తి, అంతస్తు, గుణము, మంచి అన్ని ఉన్నటువంటి బోయోజుని రూతు గారి జీవితంలో ప్రవేశపెట్టాడు. గట్టిగా చెప్పాలి కూడా మనం మహిమపడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. బాహ్యంగా కూడా మీకు ఎవిడెన్స్ ఇస్తాను నేను. ఒకవేళ భర్త చనిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకుని యథార్థంగానే ఉంటాను, పరిశుద్ధంగానే ఉంటానంటే అది నెంబర్ 1 సూపరు, 100కి 1000%. కానీ అలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే కనుక పెళ్లి చేసుకోవడం మంచిది. సునీత అనే అమ్మాయి సింగర్, మనకు తెలుసు, కొన్ని మంచి మంచి పాటలు పాడదు. ఆమె పిల్లలు పెళ్లిడికి వచ్చారు. ఆ పిల్లలు ఆ తల్లిని ఒప్పించి పెళ్లి చేశారు. ఎందుకని? ఒంటరిగా ఉంటే అనేకమైన నిందలు వస్తాయి, అనేకమైన అపనిందలు వస్తాయి, అనేకమైన బాధలు వస్తాయి. అవి విని, అవి చూసి, అవి తట్టుకోలేని ఆ పిల్లలే ఆ తల్లికి పెళ్లి చేశారు. తప్పు కాదు. ఒక పురుషునికి లోబడి ఉండి ఒక గృహ పరిపాలన చేయడం తప్పెందుకు అయిద్దండి? నలుగురిని వెంబడిస్తే తప్పు, లివింగ్ రిలేషన్ కలిగి ఉంటే తప్పు. ఇప్పుడు నీ హృదయం అనేటటువంటి ఈ గుడిలో ఇస్తే ప్రభువుకి చోటు ఇవ్వు.
లోకానికి చోటివ్వద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మనషే వ్యభిచారం అయిపోయాడు. మనషే జ్యోతిష్కులతో, సోది చెప్పేవాళ్ళతో, ఎవరితో పడితే అలా సాంగత్యం, సహవాసం చేసేస్తున్నాడు. మనం ఎవరితో సహవాసం చేయాలి తెలుసా? దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు నేను ఆ వనస్తులతో చెప్పా, రూతుకి న్యాయం చేసిన దేవుడు నీకు న్యాయం చేస్తాడమ్మా, అలాగే ఉండు. లేదని అంటావా, ఇసుకుపోయిన అంటావా? ఇంకొకరిని జ్ఞాపకం చేశా, పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు ప్రభువుల యొక్క దర్శనం పొందుకుంది ఎవరో? ఇంచుమించు కొన్ని సంవత్సరాలే, 7-8 సంవత్సరాలు భర్తతో కాపురం చేసి అన్న, అది 7-8 సంవత్సరాలు కాపురం చేసిన వెంటనే భర్త చనిపోయాడు. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవుణ్ణి మందిరం విడువక ఉపవాసం చేస్తూ భక్తి చేస్తూ ఉన్న ఆమెని దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆమెలా ఉంటావా? ఉండు. దేవాలయాన్ని విడవద్దు అంటే పరిశుద్ధతను విడవద్దు అని అర్థం. పరిశుద్ధత కలిగి జీవించు. ఉండలేని పక్షుల్లో పౌలు గారు అంటారు, నా వలే ఉండవాలని నేను ఇష్టపడుతున్నాను. అంటే ఆయన వల్లే ఉండాలంటే ఆయనకి పెళ్ళైందని కొంతమంది చెప్తారు, పెళ్ళి అవ్వలేదని కొంతమంది చెప్తారు, పెళ్ళై భార్య చనిపోయిందని కొంతమంది చెప్తారు, భార్య చనిపోయాక పెళ్లి చేసుకోకుండా అలాగే ఒంటరిగానే సువార్త చేసాడని కొంతమంది అంటారు. అంటే నా వల్ల అంటే తన వల్లే పెళ్లి కాకుండా ఒంటరిగా ఉన్నాడో, పెళ్ళి అయ్యాక భార్య చనిపోయి ఒంటరిగా ఉన్నాడో నాకు తెలియదు, కానీ నా వల్లే ఉండవాలని ఇష్టపడుతున్నాను. స్త్రీని ముట్టకుండా మేలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం జాగ్రత్త గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు. జాగ్రత్త, అక్షరార్థమైన జాగ్రత్త గురించి చెప్తున్నా. ఇతను ఆత్మ సంబంధమైన జాగ్రత్తం చేశాడు, నేను అక్షర సంబంధమైన జాగ్రత్తం గురించి చెప్తున్నా. ప్రభు నడిపింపు ఏంటో నాకు తెలియట్లా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి గురించి చెప్పాను? పౌలు గారు చెప్తున్నారు, స్త్రీని ముట్టకుండా మేలు. ఒకవేళ నువ్వు కామాతురత కలిగిన వాడవైతే పెళ్లి చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొరింథీ సంఘంలో చాలా జాగ్రత్తం జరుగుతుంది. అందుకని ఆ పత్రికలో అలాంటి విషయాలు రాశాడు పౌలు గారు. ఒకవేళ భర్త భార్య మంచిగా భక్తి చేయాలనుకుంటున్నారనుకో, మీరు కూడా ఒకరినొకరు కలిసి ఉండకుండా ఒకరినొకరు ఎడబాసి భక్తి చేయండి, ప్రార్థన చేయండి. మీకు ప్రార్థనలో ఉపవాసాలు ఎక్కువ ఉండాలనుకుంటున్నప్పుడు, నేను కొంచెం భర్తకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, భార్యకు దూరంగా ఉండాలనుకున్నానంటే మీ ఇద్దరు కూడా ఒక డెసిషన్కి వచ్చి ఇద్దరు సమ్మతి అయితేనే, ఉభయాల సమ్మతి చొప్పున. నా భార్యకి ఇష్టం లేకుండా నేను ఉండకూడదు, సొమ్ము నాకు ఇష్టం లేకుండా నా భార్య ఉండకూడదు. అర్థమైంది? ఇప్పుడు ఉభయాల సమ్మతి చొప్పున వాళ్ళకి ఇష్టమైతే మీ ఇద్దరు వేరుగా ఉండి దేవునికి ప్రార్థన చేయండి, భక్తి చేయండి, తప్పేం కాదు. ఒకవేళ మీరు మనసు నిలుపుకోలేని ఎడల మరలా తిరిగి కలుసుకోవచ్చు అంతే తప్ప వేరొకరిని మనసులోకి చోటు ఇవ్వడం తప్పవుద్ది, అపరాధమైంది. ఇలా పెళ్ళైన వాళ్ళు కూడా తమను తాము ప్రతిష్ఠించుకుని ప్రభు కోసం సేవ చేసేవాళ్ళు లేకపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఇప్పుడు హెచ్చరికిస్తున్నాను, ఈ మనుష్య చేసినటువంటి ఇన్ని పాపాల్లో నువ్వు కూడా ఈ రోజున నక్షత్రాలకు పూజ చేస్తున్నావేమో, జ్యోతిష్కం చూసుకుంటున్నావేమో, జాతకాలు చూపించుకుంటున్నావేమో, ఒకవేళ నీ తల్లిదండ్రులు విసర్జించిన వాటిని మరలా నువ్వు వాళ్ళని తిరిగి కడుతున్నావేమో, ఎవరినో అనుసరిస్తున్నావేమో, నాకు తెలీదు. ప్రభు హెచ్చరించాడు, మనషే లోబడలా. నువ్వన్నా లోబడతావా? లోబడు. లోబడితే కనికరించబడతావు. లోబడకపోతే మనషే వచ్చి, అషూర్ రాజు వచ్చి ఏం చేశాడు? మనషేని గొలుసులతో బంధించి తీసుకెళ్ళిపోయాడు. శ్రమ పాపం వల్ల వచ్చు జీతం మరణం. మరణానికి ముందు రోగాలు వస్తాయి, మరణానికి ముందు బాధలు వస్తాయి, మరణానికి ముందు కృంగిపోయే పరిస్థితులు వస్తాయి. ఒక్కసారి ప్రభు మరణానికి అప్పగించడు. గద్దిస్తాడు, ముందు గద్దిస్తాడు. వాక్యం ద్వారా గద్దిస్తాడు, ప్రేరేపణ ద్వారా గద్దిస్తాడు, నీ పక్కోళ్ళ ద్వారా గద్దిస్తాడు, నీ పొరుగువారి ద్వారా గద్దిస్తాడు, నీ ఆత్మీయులు, నీ స్నేహితులు, నీ బంధువుల ద్వారా గద్దిస్తాడు. ఎంతో మంది ద్వారా నీకు చెప్పి చూస్తాడు. నీ తల్లిదండ్రుల ద్వారా, నీ అన్నదమ్ముల ద్వారా, నీ అక్కచెల్లెమ్మల ద్వారా, నీ తోటి సహోదరుల ద్వారా చెప్పి చూస్తాడు. ఆయన ఎంత చెప్పినా వినకపోతే సామెతలు 29:1 ఫిక్స్ అయిపోయి, ఎన్నిసార్లు గద్దించిన నువ్వు లోబడిన వాడు హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనం అవుతాడు. సరే, శ్రమలో యెహోవా తట్టు తిరిగిన మనషే, శ్రమలో యెహోవా తట్టు తిరిగిన మన. ఇప్పుడు నువ్వు ఒకవేళ పాపం చేసి పాపం వల్ల వచ్చిన శ్రమలో నువ్వు ఉన్నావేమో, ఇంకా దేవునికి అవకాశం ఇస్తున్నాడు. ప్రారంభంలో నేను ఒక మాట చెప్పాను, భక్తి కలిగిన వ్యక్తి యథార్థపరుడు చనిపోయాడంటే అతని ఎడల దేవుని పని అయిపోయింది. ఇంకా బతుకున్నాడంటే చేయాల్సిన పని ఉంది. భక్తిహీనుడు చచ్చిపోయాడంటే అతను చేసిన పాపాన్ని బట్టి అతను చనిపోయాడు. భక్తిహీనుడు ఇంకా బతుకున్నాడంటే దేవుడు ఇంకా మారుతాడేమో అని అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ మనుష్య వంటి స్థితిలో మీరు ఉన్నారేమో, శ్రమలో చేసిన పాపానికి చిక్కుల్లో పడ్డారేమో, చేసిన పాపం వల్ల నిందల్లో, ఇబ్బందుల్లో, రోగాల్లో, రొచ్చుల్లో పడ్డారేమో, శ్రమలో యెహోవాకి మొరపెట్టాడంట మనష్యే. అప్పుడు యెహోవాను బతిమాలుకున్నాడంట, అయ్యా మూర్ఖత్వంతో చేశానయ్యా, అజ్ఞానంతో చేశానయ్యా, అయ్యా ప్లీజ్. బతిమాలుకోవడం అంటే ఇదే, అంతే కదా. పిల్లలు తల్లిదండ్రులు బతిమాలుకుంటారు చూడండి, అలా బతిమాలుకుంటే దేవుడు కనికరించి తిరిగి మరలా తన స్వదేశానికి తీసుకొచ్చి పెట్టాడంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడతా. నువ్వు ఎంత మొండిగా తిరిగి నువ్వు ఒకవేళ తప్పు చేసి ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తున్న పరిస్థితులు దేవునికి మొరపెడితే ఈ రోజే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు బతుకున్నావంటే అదే దేవుడు నీకు ఇస్తున్న అవకాశం, అది గుర్తుపెట్టుకో. నువ్వు బ్రతుకున్నావంటే దేవుడు నీకు ఇస్తున్న అవకాశం కాదు, మరొకటి కాదు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం.
యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన యెడల అతడు దానిని బట్టి మరణమునందును. తాను పాపము చేటును బట్టే కదా, ఇంకంతే మరణమునందును. మరియు దుష్టుడు తాను చేచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల అద్దుగదుగు తన ప్రాణము రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని, అద్దుగదుగు ఒకసారి ఆలోచించు, నువ్వు చేచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును. ఈ మాట మనష్షేకి పోల్చవచ్చు. ఇప్పుడు మనషే ఏం చేస్తూ వచ్చాడు? దుష్ట కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అతను చేసిన క్రియలన్నీ కూడా తప్పని తెలుసుకున్నాడు, అవన్నీ విడిచిపెట్టేశాడు. కాబట్టి బతికి బట్ట కట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు నేను కూడా, మీరు మనందరం కూడా బతికి బట్టగట్టి సుఖ సంవత్సరముతో గడుచు జీవనము మనం జీవించాలంటే మనం చేసిన ఆ పనులు ఒకసారి ఆలోచించండి. అది మంచి చెడు ఎంతవరకు, అది ఎంతవరకు వాక్యానుసారం, ఎంతవరకు బైబిల్కి విరుద్ధం ఆలోచించండి. మీ మనసుకి అది తప్పు అనిపిస్తే ఈరోజు ఒప్పుకుని విడిచిపెట్టండి. దేవుని కనికరాన్ని మీరు పొందుకుంటారు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 33:14 ఆఖరి మాట చదువుకుని ముగించుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 33 పడమరగా లోయ ఎందు బత్సపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించాను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచాను. మరియు యెహోవా మందిరములో నుండి అదుగదుగో అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన అన్య బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. క్లోజ్. వాక్యాన్ని ముగిస్తున్నాను. అతని చివరి లైఫ్ చూడండి. యూదా రాజుల్లో చాలా మంది ప్రారంభంలో బాగున్నారు, ముగింపుకు వచ్చరికి ఏమయ్యారు? పాడైపోయారు, చెడిపోయారు. కానీ ఈ మనష్యే కొంచెం వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రారంభంలో చెడిపోయాడు, కానీ ముగింపులో గుణపడ్డాడు, ముగింపులో బాగుపడ్డాడు, ముగింపులో తన మనసు మార్చుకున్నాడు, జీవము కలిగిన దేవునితో తిరిగాడు. అతను ఏవైతే మందిరంలో అన్య బలిపీఠాలు కట్టించాడో అవన్నీ లాగి పడేశాడు అవతలకి. దేవుని బలిపీఠాన్ని బాగు చేశాడు. ఈ రోజు నీ ప్రార్థన బలిపీఠాన్ని బాగు చేసుకో, నీ మందిరాన్ని బాగు చేసుకో. నీ మందిరం అంటే ఏది? ఇది కాదు, నీ దేహమే. దీన్ని బాగు చేయి. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆనాడు మనషే ప్రారంభంలో దేవుని ఆలయ సంబంధము మందిరములలో ఆకాశ నక్షత్రాల సమూహాన్ని, అంటే వాటి రూపాలను చేసి పెట్టాడు. ఎప్పుడైతే దేవుడిని తెలుసుకున్నాడో, దేవుని ప్రార్థన చేశాడో, ఆ శ్రమ నుంచి విడిపించబడ్డాడో, శత్రువు చేతుల నుంచి విడిపించబడ్డాడో, దేవుని తట్టు తిరిగిన అతను దేవాలయాన్ని బాగు చేశాడు, దేవాలయంలో బలిపీఠాన్ని బాగు చేశాడు, అన్య బలిపీఠాలను పడగొట్టేశాడు. ఈ రోజున నువ్వు ఈ 2 పనులు చేయాలి. నెంబర్ 1, ఇంతవరకు నీ దేహం అనే దేవాలయములో చోటిచ్చిన అన్య సంబంధమైన వాటిని తీసేయాలి, పాప సంబంధమైన వాటిని తీసేయాలి, నీ భక్తి జీవితాన్ని బాగు చేసుకోవాలి. అమ్మా, అక్క, చెల్లి, తమ్ముడా, పిల్లలు మాట్లాడినవ్వకండి. ప్రార్థన 2 పనులు చేద్దాం. మనషే ప్రారంభంలో చేసిన వాటన్నిటిని ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగాడు. మరి ఈరోజు ఈ 4 మాటల్లో ఏదో ఒక మాటకి సంబంధించిన స్థితులు మీరు ఉండుంటారు. 4వ మాటలోకి వచ్చేయాలని ఆశపడుతున్నాను. 4వ మాటలోకి వచ్చేయాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, మనషే తన రాజ్య పరిపాలన ప్రారంభంలో చేసిన పాపాలు, అన్యజనుల హేయక్రియలు చేశాడు, అహబును అనుసరించి నడుచుకున్నాడు, హిజ్కియా పడగొట్టిన వాటిని అన్నింటిని కట్టించాడు, నక్షత్రాలకు పూజ చేశాడు, తన కుమారుల్ని అగ్నిగుండంలో బలి చేసేశాడు, జ్యోతిష్కుని చూశాడు, శకునాలు చెప్పించుకున్నాడు, సోదిగంటతో సహవాసం చేశాడు. ఇన్ని పాపాలు చేశాడు మనషే. హిజ్కియా కుమారుడైన మనషే ఇన్ని పాపాలు చేశాడు. దేవుడు ప్రవక్తలను పంపించి హెచ్చరించాడు, వినలా. అష్షూరు రాజును పంపించి శిక్ష విధించాడు. మనషే బబులోనికి కొనుక్కోబడ్డాడు. అప్పుడు శ్రమలో ఉండి, బాధలో ఉండి, కష్టాల్లో ఉండి, ఈ బంధకాల్లో, ఆ గొలుసులతో కట్టబడిన స్థితిలో ఉండి యెహోవాని బతుమాలుకున్నాడు. దేవుడు కనికర పూర్ణుడు గనక
జాలి దలిచి మరలా స్వస్థలానికి తీసుకొచ్చాడు. పూర్తిగా క్షమించినట్టుగా బైబిల్లో లేదు. అతను అసలు అతన్ని దేవుడు క్షమించడానికి దేవునికి మనసు లేదంట. ఆ రెఫరెన్స్ కూడా ఉంది. కానీ పూర్తిగా క్షమించకపోయినా తిరిగి తన స్వదేశానికి తీసుకొచ్చి పడేశాడు. అతని కార్యాలు క్రియలు మారిపోయినాయి. అన్య బలిపీఠాలని లాగి అవతల పడేశాడు. ఈ రోజున అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నీ హృదయంలో దేవునికి విరోధంగా ఏదైతే నువ్వు కట్టుకున్నావో, ఎవరికి తెలియదు అనుకుంటున్నావో, ఎవరో చూడట్లేదు అనుకుంటున్నావో, ఎవరు పసిగట్టనుకుంటున్నావో, దేవుడు పసిగట్టేశాడు. జాగ్రత్త. లైట్లు చూసి ముద్దు పెట్టుకుంటాం, ఎదురు చూడటం, తాయిత్తులు కట్టించుకుంటాం లేరా క్రైస్తవుల్లో? మీకు మీరే యథార్థంగా పరిశీలన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. నిజమే ప్రభా, మనశ్శే వంటి స్థితిలో నేను ఉన్నాను ప్రభా అని ఒప్పుకుని ఎవరికి వాళ్ళే బతిమాలుకోండి. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్యం అనే విత్తనం రాతి నేలను ముండ్ల పొదలలో త్రోవ పక్కన కాకుండా మంచి పంటను పడిన విత్తనముగా 30 అరుదంతులుగా 100 ఫలం పొందినట్లుగా సహాయం చేయమని ఈరోజు వాక్యం విన్న నీ ప్రియ బిడ్డలు, స్థానిక బిడ్డలను, అలా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని, ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.